క్రీస్తు అపోస్తలుడైన పౌలును సహోదరుడైన తిమోతిను శుభమని చెప్పారు ఆయనది. నా తండ్రి అయిన దేవుని నుండి కృపయు సమాధానం మీకు కలుగునుగాక. పరలోకమందు మీ కొరకు ఉంచబడిన నిరీక్షణను బట్టి క్రీస్తు యేసునందు మీకు కలిగిన విశ్వాసమును గురించి పరిశుద్ధులందరి మీద మీకున్న ప్రేమను గురించి మేము విని ఎల్లప్పుడూ మీ నిమిత్తం ప్రార్థన చేయొచ్చు. మన ప్రభువుకు యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. మీ యొద్దకు వచ్చినప్పుడు 5వ వచనం, స్వార్థ సత్యమును గురించిన బోధ వలన ఆ నిరీక్షణను గురించి మీరు ఇంతకుముందు వింటిరి. ఈ సువార్త సర్వలోకంలో ఫలించుచు వ్యాపించుచున్నట్టుగా మీరు దేవుని కృపను గురించి విని సత్యంగా గ్రహించిన నాటి నుండి మీలో సైతము ఫలించుచు వ్యాపించుచున్నది. 7వ వచనం అండి. ఎఫ్రా అను మా ప్రియుడైన తోడి దాసుని వలన మీరు సంగతులు నేర్చుకుంటారు. అతడు మా విషయంలో నమ్మకమైన క్రీస్తు పరిచారకుడు. అతడు ఆత్మయందలి మీ ప్రేమను మాకు తెలిపినవాడు. దేవుడు తన వాక్యం దీవించిన కాకుండా మరి చిన్న ప్రార్థన చేసుకుందాం. పరలోకముందున మా ప్రేమల తండ్రి, మా గొప్ప దేవ, నా ప్రభు, నా రక్షకుడు, నా విమోచకుడు, మరి క్రీస్తు యేసు యొక్క మహాఘనమైన శక్తిగల నామం పేరట ఏకైక నామం, అద్వితీయ నామం, నిజమైన దేవుడు, నిత్యజీవమైన వాడు, మార్గం, సత్యం, జీవమైన దేవుడు, కృపకు మరి పాత్రుడు, సత్యానికి ఆధారభూతుడు, సత్యానికి జనకుడు, మరి మరణమును జయించి తిరిగి లేచిన సజీవం గల దేవుడు, రాజులకు రాజులు, ప్రభువులకు ప్రభు, త్వరగా మరి సంఘాన్ని తీసుకుని పోవడం రాజుగా పెళ్లి కుమారుడుగా యత్నించిన క్రీస్తు యేసు ఘనమైన శక్తి గల నామం పేరట సాగిలిపడి మరొకసారి ప్రభా, మరి దుష్టుని, దుర్మార్గుని, పాపిని నన్ను కరుణించి మీ రక్తంతో గడిగి పవిత్రపరిచి ప్రతి అయోగ్యత తీసేసి, అపవిత్రత తీసేసి ప్రభా మీ పలుకులు, మీ వాక్యాన్ని మాకు అందించమని ఈ సంఘాన్ని ఇక్కడ నెలకొల్పినారు ప్రభా. ఎంతోమంది మరి పెద్దలు, పరిశుద్ధులు ప్రయాసపడి ప్రభా పునాది వేసి మరి మీరు మహిమలోకి పిలుచుకున్నారు. వాళ్ళందరినీ గుర్తు చేసుకుంటూ మరి నిలబడిన మా శేషాన్ని మీరు దీవించి ఆశ్రయించి ప్రభా యొక్క ధ్యానం మీకు అంగీకారకృతముగా భయంకరంగా ఉండగలాగున సెలవు చాట్లో ప్రభా మరి మమ్మల్ని మరుగుపరిచి మాతో మా అందరితో మాట్లాడమని, ఆ విధంగా జీవించడానికి కావాల్సిన మీ పునరుత్థాన శక్తిని మాకు దయచేయమని ఎంత వినయంతో క్రీస్తు యేసు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మరి కొలస్సీ యాక్చువల్గా మీనింగ్ కొలోసస్ అంటే గ్రేట్ అని, బిగ్ అని, రైట్. మరి ఈ యొక్క కొలస్సీలో ఒక నూలు దొరుకుతుంది, చాలా ఫేమస్, ఎప్పటి నుంచో ఉంది అది. తర్వాత ఎర్రచందనం, పచ్చచందనం ఇవన్నీ దొరుకుతాయి అక్కడ, చాలా ఫేమస్ అవి. మరి ఇప్పుడు ఈ కొలస్సీ ప్రాంతము టర్కీలో ఉంది. ఇది యాక్చువల్గా అన్ని 7 ప్రకటనలో రాయబడిన 7 సంఘాలు టర్కీలోనే ఉన్నాయి. ఈ కొలస్సీ సంఘం కూడా టర్కీలోనే ఉంది. ఇప్పుడు ఈ ప్రాంతం పేరు వచ్చి అనటోలియా అంటారు. అనటోలియా వన్ ఆఫ్ ది గుడ్ సిటీస్ అండ్ ఆల్సో ఏ బ్యూటిఫుల్. మరి ఎంతోమంది యాత్రికులు వెళ్తూ ఉంటారు ఇక్కడ నుంచి చూడడానికి అనమాట, రైట్. టర్కీలో ఇది మధ్యలో ఉంటుంది ఎఫెసస్ అనేది, కొలసస్ అనేది, రైట్. మరి ఇక్కడ ఈ కొలస్సీ రాసిన పత్రిక టైంలో మరి ఇది క్రీస్తు పూర్వము, అంటే క్రీస్తు తర్వాత, అంటే ఆఫ్టర్ ది డెత్ AD 62లో రాసినారని చరిత్రకారులు చెప్తారు. అంటే క్రీస్తు చనిపోయిన తర్వాత 60-62 సంవత్సరాల మధ్యలో రాసినట్టు చూస్తాం ఇది. సో మొట్టమొదట పౌలు 4 సువార్త దండయాత్రలు చేసినప్పుడు 2వ దండయాత్రలో ఈయన అరెస్ట్ అవుతాడు రోమా ప్రభుత్వంలో. సో రోమ్లో అరెస్ట్ అవుతాడు, జైల్లో పెడతారు ఆయన్ను, రైట్. సో అప్పుడు మరి ఇప్పుడు ఏమవుతుందంటే ఆయన అప్పటికే కొన్ని సంఘాలను ఆయన స్టార్ట్ చేసి ఉంటాడు, రైట్. ఎఫ్ఎస్సి అనేది మనకు టర్కీ, మీకు ఐడియా ఉందో లేదో, ఇజ్రాయెల్ కంట్రీ అయితే ఇది ఇజ్రాయెల్ కంట్రీ అనుకుంటే ఇదంతా మధ్యధరా సముద్రం, ఊరికే ఊహించుకోండి, ఇదంతా మధ్యధరా సముద్రం, ఇజ్రాయెల్ కంట్రీ, మిడిల్ ఈస్ట్, రైట్. దీని పక్కన మనకు జోర్డాన్ రివర్ ఉంటుంది, పక్కన జోర్డాన్ దేశం ఉంటుంది, దానిపైన లెబ్నాన్, దానిపైన సిరియా పైన టర్కీ, అదనమాట పెద్దగా ఉంటుంది. సో ఈ టర్కీకి మనకు వెస్ట్ సైడ్ వచ్చి అది కూడా సముద్ర ప్రాంతం. సో అది మనకు ఓడరేవులు. అక్కడ ఎఫెసస్ అనే సంఘాన్ని స్టార్ట్ చేసినాడు పౌలు మహాశయుడు. పెద్ద సంఘం, మంచి సంఘం కూడా. ఎఫ్ఎస్సి వన్ ఆఫ్ ది బెస్ట్ రేటెడ్
సంఘంలో ఒకటి అదనమాట ఎఫ్ఎస్సి సంఘం. సో ఈ ఎఫ్ఎస్సి సంఘంలో ఉన్నప్పుడు ఈ ఎఫెఫ్రా అనే ఆయన, ఎఫెఫ్రా అంటే యాక్చువల్గా అన్యుడు ఆయన, ఎఫెఫ్రోదితు, ఎఫెఫ్రోడైట్, ఎఫెఫ్రోదితు వేరు, ఎఫెఫ్రోడైట్ అనేది ఒక దేవత పేరు. ఆ దేవత పేరు వాళ్ళు ముద్దుగా పెట్టుకున్నారు అతనికి. అతను ఎఫ్ఎస్సి వచ్చి పౌలు యొక్క, మహాసేను యొక్క సువార్త విని రక్షణ పొందినాడు. ఆయన రక్షణ పొందిన తర్వాత ఇది యాక్చువల్గా ఎఫ్ఎస్సి, కొలస్సి, తర్వాత ఎఫ్ఎస్సి ఇక్కడ ఉంటే కొలస్సి, తర్వాత హీరాపోలి, లవోదికేయ ఇన్ని దగ్గర దగ్గరే ఉంటాయి, 40 కిలోమీటర్ల దూరంలో చిన్న చిన్నగా. సో ఇది మధ్యలో ఉంటుంది, ఈ చివరి ఉంటుంది, ఇది సముద్రం. సో ఆయన ఇక్కడికి వచ్చి, ఆయన నేటివ్ ప్లేస్కు కొలస్సి ప్రాంతానికి వచ్చి ఆయన కూడా వేరే వాళ్ళకు సువార్త చెప్పి సంఘాన్ని ఏర్పరిచినాడు. అట్లా ఈ యొక్క ఎఫెఫ్రా అని ఆయన 3 సంఘాలనే ఏర్పరిచినాడు. అక్కడ రాయబడినట్లు మనకు చూడండి 4వ అధ్యాయంలో మనకు అక్కడ రాస్తే రైట్ అక్కడ మీరు చూస్తే మనకు 3 సంఘాలు కనపడతాయండి అక్కడ. రైట్ అక్కడ మనకు లవోదికేయ వారి కొరకను, హీరాపోలి వారి కొరకను 13వ వచనం. అంటే లవోదికేయ ఆయన ద్వారానే స్థాపించబడింది, హీరాపోలి అనేది ఆయన స్థాపించబడింది, కొన్ని ఇంటలో ఉన్న సంఘాలు కూడా. కాబట్టి మీరు అక్కడ 15వ వచనంలో నుంఫాకును వారి ఇంట ఉన్న సంఘమునకును, కొన్ని ఇంట్లో కూడా చర్చెస్ స్టార్ట్ అయినాయి అట్లా. కాబట్టి ఈయన జైల్లో ఉన్నప్పుడు ఈ ఎఫెఫ్రా రక్షణ పొంది, అంటే ఎఫ్ఎస్సిలో ఉన్నప్పుడు రక్షణ పొంది ఇక్కడికి వచ్చి 3 సంఘాలు స్టార్ట్ చేసి సంఘం బాగా విస్తరించి చాలా పెద్దగా అయింది. నేను 1968, 69 ఆ ప్రాంతంలో ఇక్కడికి వచ్చాను. అప్పుడు ఇక్కడ ఏం లేదు, ఒక చిన్న గుట్ట ఉండేది, ఒక చిన్న షెడ్ ఉండేది, అక్కడే సంఘం ఇది. నేను ఆనందనగర్లో ఉన్నా అప్పుడు. ఇప్పుడు చూడండి ఎంత పెద్ద సంఘం అయిందో. రైట్. కాబట్టి మీ శామ్యాలు, రాజా వీళ్ళంతా నా ఫ్రెండ్సే. రైట్. వాళ్ళ బ్యాచ్. నేను వేరే చోటు నుంచి హాలిడేస్కి ఇక్కడికి వచ్చేవాడిని అట్లా. కాబట్టి మరి అట్లనే ఇతను పెద్దగా అయింది సంఘం. పెద్దగైనప్పుడు కొన్ని అక్కడ ఏమైందంటే కొంతమంది గ్రీకులు ఉండేవాళ్ళు, లోకల్ బిలీవర్స్ ఉండేవాళ్ళు, అంటే లోకల్ హిందువులు బిలీవర్స్గా మారిన వాళ్ళు, కొంతమంది యూదులు ఉండేవాళ్ళు. ఎక్కువగా గ్రీక్ ఫిలాసఫీ చాలా డామినెంట్గా ఉండేది. వాళ్ళు ఏమన్నారంటే యేసుక్రీస్తు దేవుడు కాదు, అతను ఓన్లీ ఒక ఏంజల్, ఒక మహానుభావుడు అని అనేవారు. అక్కడ జుడాయిజం కూడా ఉండేది, అంటే జూయిష్ కల్చర్, వాళ్ళ ఆచారాలు ఇట్లా అన్నీ ఫాలో అయ్యేవాళ్ళు. సో అక్కడ పెద్దలు కూడా డిస్టర్బ్ అయిపోయినారు. అసలు కరెక్టు అప్పుడు ఆ రోజుల్లో మనకున్నట్టు బైబిల్స్ లేవు వాళ్ళకి. కాబట్టి కరెక్టు సిద్ధాంతం ఏంది అని ఈయన ఎఫ్ఎస్సికి వచ్చి, ఎఫ్ఎస్సి నుంచి రోమాకి వెళ్ళి, రోమా ప్రభుత్వాన్ని పర్మిషన్ తీసుకుని ఆయనతో పాటు జైల్లో ఉండి ఆయన దగ్గర అనేక విషయాలు నేర్చుకున్న తర్వాత ఆయన చెప్పిన ప్రకారము ఈయన లెటర్స్ రాసినాడు. ఎవరికెవరికి రాసినారంటే ఎఫ్ఎస్సికి రాసినాడు, కొలస్సికి రాసినాడు, తర్వాత ఫిలెమోన్కు రాసినాడు. 3 పత్రికలు రాసినాడు. రాసి మనకు మరి ఇక్కడ చూడండి 4వ అధ్యాయం 7, 8, 9 వచనాల్లో నా తోడి సేవకుడైన తుకికు, ప్రియ సహోదరుడు ఒనేసిమును మీ వద్దకు పంపుచున్నాను. సో వీళ్లను అక్కడికి పంపిస్తాడు ఈ లెటర్స్ ఇచ్చి. అర్థమైందండి అది. సో ఈ లెటర్స్ ద్వారా మరి వాళ్ళు అక్కడ చదివి వినిపించుకోవాలట. ఈ రోజుల మాదిరి వాళ్ళకు ఏం లేవు కదా, వాట్సాప్లు, టీవీలు, రికార్డింగ్స్ ఏం లేవు. కాబట్టి లెటర్సే. కాబట్టి అది ఈ లెటర్ డిక్టేటెడ్ బై పాల్ అండ్ రిటర్న్ బై తిమోతి. సో తిమోతి రాస్తూ ఉంటే పౌలు మహాశయుడు చెప్పేవాడు. ఎందుకంటే పౌలు మహాశయునికి మరి సరిగ్గా కళ్ళు కనపడవని కొంతమంది అంటారు, కానీ బైబిల్లో ఎక్కడ లేదు అది. రైట్. కాబట్టి ఏదో చూపు ప్రాబ్లం ఉంది, ఎప్పుడు ఒక హెల్పర్ ఉండాలని అంటారు, చరిత్ర అది మనకు తెలియదు. అందుకనే నాకు ఒక ముళ్ళుంది ప్రభువా తీసేయండి అని ఆయన ప్రార్థన చేస్తే దేవుడు ఒప్పుకోలే. సరే ఇవన్నీ మనకు తెలుసు. కాబట్టి అక్కడ ఉన్న ఆ యొక్క ఊరిలో, అంటే ఆ కొలస్సీలో ఎవరెవరు ఉన్నారు చూడండి. స్టార్టింగ్లో 1 కొలస్సీలో ఉన్న ఎవరు? నామకార్థ విశ్వాసులను ఉందే, ఏముంది? పరిశుద్ధులను ఉంది. నెక్స్ట్ స్టెప్ క్రీస్తునందు విశ్వాసులు. నెక్స్ట్ స్టెప్ సహోదరులు. అంటే ఫుల్లీ మెచ్యూర్డ్ సంఘం అన్నమాట ఇది. పరిశుద్ధులు ఉన్నారు, అంటే టాప్ మోస్ట్ బిలీవర్స్ అన్నమాట. తర్వాత మరి విశ్వాసులు ఉన్నారు, దాని తర్వాత సహోదరులు కూడా ఉన్నారు. అర్థమైందా? సో సహోదరుడు
అయ్యి తర్వాత విశ్వాసే అయ్యి తర్వాత పరిశుద్ధుడు కావాలన్నమాట. అది డిగ్రీ. అర్థమైందా? అది అర్థమైందా? అది సో పాజిటివ్, కంపారిటివ్ అండ్ సూపర్లేటివ్ అనమాట. అక్కడ అందరూ ఉన్నారు, అన్ని రకాలు ఉన్నాయి, అన్ని రకాల స్థాయిల్లో బిలీవర్స్ ఉన్నారు. వాళ్లకు ఉన్న డౌట్స్ని అందరినీ ఇతనే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఎవరు? పౌలు మహాశయుడు. క్రీస్తుని గురించి బ్యూటిఫుల్గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన ఏకైక పత్రిక ఇదే. బ్రహ్మాండంగా క్రీస్తు ప్రభు అంటే ఎవరు, ఎందుకు వచ్చాడు ఆయన లోకానికి, ఆయన పవర్ ఏంటి, ఆయన స్థానం ఏంటి విశ్వంలో అని చక్కగా వివరించినాడు ఆయన. చూడండి, ఊరికే మచ్చుకు చెప్తున్నా, మచ్చుకు అంటే జస్ట్ ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఐఎమ్ జస్ట్ టెల్లింగ్ యూ వాట్ ఈస్ ది గ్రేట్నెస్ ఆఫ్ క్రైస్ట్, హూ ఈస్ క్రైస్ట్ అని మనల్ని ఎవరన్నా అడిగితే బైబిల్లో ఎక్కడుంది ఏంటి అని ఎవరన్నా అడిగితే మనం 1:15 చదువుకోమని చెప్పాలా. ఆయన అదృశ్య దేవుని స్వరూపి, సర్వ సృష్టికి ఆది సంభూతుడు, ఆకాశమందున్నవి భూమి ఎందున్నవి, దృశ్యమైనవి అదృశ్యమైనవి, సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను, సర్వము ఆయన ద్వారాను ఆయన బట్టి సృజింపబడెను, అన్నిటికీ ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు, సంగమును శరీరమునకు ఆయన శిరస్సు, ఆయనకు అన్నిట్లో ప్రాముఖ్యత కలుగు నిమిత్తము ఆయన ఆది సంభూతుడే ఉండి మృతుల్లో నుండి లేచుట్లో ఆది సంభూతుడు ఆయన. రైట్? ఈ విధంగా క్రీస్తే అన్నిటికీ కారణం, మిగతా ఏం కాదు అని కొలస్సీలకు ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తూ రాసినట్లు చూస్తాం. అర్థమైందండి? అది కాబట్టి మరి ఈ యొక్క కొలస్సీ పత్రికలో నేను ధ్యానించిన వరకు, నేను గమనించిన, దేవుడు నాకు కొన్ని బయలుపరిచిన విషయాలు మనం పంచుకుంటే చాలా ఉన్నాయండి దీంట్లో. మరి ఇక్కడ మనకు మరి ఎఫ్ఎఫ్రా అనే క్యారెక్టర్, చాలామంది క్యారెక్టర్స్ ఉన్నారు. మస్తు క్యారెక్టర్లు ఉన్నారు ఇక్కడ, చాలామంది ఉన్నారు ఇక్కడ. రైట్? 10 మంది క్యారెక్టర్లు ఉన్నారు. రైట్? అక్కడ తుక్కీకు వీళ్ళందరినీ గురించి చదవచ్చు. తర్వాత 4వ అధ్యాయంలో, తర్వాత ఒనేసిము, తర్వాత అరిస్కార్కు, మార్కు, యూస్తు, రైట్? తర్వాత ఎఫ్ఎఫ్రా, తర్వాత మరి లూకా, తర్వాత దేమా, తర్వాత నుంఫా, తర్వాత మరి ఈ విధంగా రకరకాల మరి అర్కిప్పు, ఈ విధంగా 10 మంది క్యారెక్టర్స్ గురించి. వాళ్ళంతా గొప్ప బిలీవర్స్. వీళ్ళందరినీ గురించి చెప్తున్నారు. ఒక్కొక్కరిని గురించి చదవాలంటే మనం ఒక్కొక్కటి క్యారెక్టర్ స్టడీ చేసుకోవాలి. ఇప్పుడు అవన్నీ మనం చెప్పడం లేదు. కానీ ఇప్పుడు ఈ కొలస్సీ పత్రికను, ఫస్ట్ కొలస్సీ పత్రికను అండర్స్టాండ్ చేసుకోవాలంటే దేవుని దగ్గరికి వచ్చి అడగాల. ప్రభా, మీ రక్తంతో గడుగు పవిత్రపరచు, నాకు కొంచెం చెప్పు, ఎందుకు రాసినావో ఇది నేనన్నా అండర్స్టాండ్ చేసుకుంటా అని నీ కోసం చదవాలా. అంతేగాని నువ్వు మంచిగా బోధించాలని చదివితే ఎప్పటికీ అర్థం కాదు. యూ నెవర్ రీడ్ ఎ బైబిల్ ఆర్ మెడిటేట్ ఎ బైబిల్ ఇన్ ఆర్డర్ టు ప్రీచ్. నో, గాడ్ విల్ నాట్ గివ్ ఎనీథింగ్ టు యూ అన్లెస్ యూ ప్రాక్టీస్. ప్రభా, నేనేం నేర్చుకోవాలా అన్న ఉద్దేశంతో నువ్వు చదివితే దేవుడు కొంచెం చెప్తాడు. ఎందుకంటే ఇది మర్మమై ఉన్న, రైట్? మర్మమై ఉన్న. చూడండి 25వ వచనంలో, దేవుని వాక్యం అనంగా యుగములలోనూ తరములలోనూ మరుగు చేయబడిన మర్మము. ఇట్ ఈస్ ద మిస్టరీ విచ్ ఈస్ హిడన్ ఫ్రమ్ ద ఏజెస్ బట్ విచ్ ఈస్ అన్రావెల్డ్ టు ఏ బిలీవర్ ఆఫ్టర్ హీ హాస్ యాక్సెప్టెడ్ ద క్రైస్ట్. క్రీస్తును నమ్మిన తర్వాత యుగములలో తరములలో మరుగు చేయబడిన మర్మమై ఉన్న సీక్రెట్, దాన్ని దేవుడు మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఇఫ్ యూ వాంట్ అండర్స్టాండ్ గాడ్స్ క్యారెక్టర్, ఇట్ ఇస్ ఓన్లీ త్రూ బైబిల్. యూ కెనాట్ అండర్స్టాండ్ బై ఎనీథింగ్. రైట్? అది కాబట్టి మరి ఈ యొక్క పత్రికలో మనం తెలుసుకోవాల్సింది ఏమంటే, చూడండి, కొన్ని దేవుని క్యారెక్టర్స్ ఉన్నాయి, కొన్ని క్రీస్తు ప్రభు క్యారెక్టర్స్ ఉన్నాయి. రైట్? అది సో ఇక్కడ చూడండి, ఇప్పుడు 1వ అధ్యాయం 1వ వచనం 9వ వచనంలో, రైట్, మీరు జాగ్రత్తగా చూస్తే ఇట్ ఈస్ ద విల్ ఆఫ్ గాడ్ అని ఉంది. దేవుని చిత్తం ఉంది అక్కడ. దేవుని చిత్తం అంటే దేవునికి ఇష్టమైనది ఏదో ఉందన్నమాట. అయ్యే చేయాలి మనం. మన ఇష్టం వచ్చినట్టు చేయకూడదు. రైట్? చేస్తే మటాష్ అనమాట, బతుకు బస్టాండ్ ఉంటుంది. రైట్? యాజ్ సింపుల్ యాజ్ దట్, మన తెలంగాణ లాంగ్వేజ్లో చెప్తే. రెండవది వచ్చి చూడండి, 1వ అధ్యాయం 6వ వచనంలో దేవుని కృప అని ఉంది. రైట్? అక్కడ చూడండి, చున్నట్టుగా మీరు దేవుని కృపను గురించి విని, రైట్, అర్థమైందే, విచ్ ఈ కమ్ అంటే యూ ఇన్ ఆల్ ద వరల్డ్ అండ్ బ్రింగెత్ ఫోర్త్ ఫ్రూట్ ఇన్ సిన్స్ ద డే ఈస్ హర్డ్ దట్ యు నో ద గ్రేస్ ఆఫ్ గాడ్ ఇన్ ట్రూత్ అని ఉంది. అంటే దేవుని యొక్క చిత్తం, దేవుని యొక్క కృప. ఇంకా మూడో చూడండి, 1వ అధ్యాయం 10వ వచనంలో, ఈ సువార్త సర్వలోకంలో ఫలించుచు వ్యాపించుచున్నట్టుగా మీరు దేవుని కృపను గురించి విని, రైట్, అక్కడంతా రాయబడి ఉంది.
సత్యము గ్రహించిన నాటి నుండి సైతం వ్యాపించుతున్నది. ఆయన చిత్తమును పూర్ణంగా గ్రహించిన ప్రతి సత్కార్యంలో సఫలుడగుతుంది. దేవుని విషయమైన జ్ఞానమందు. దిస్ ఈజ్ కాల్డ్ ద నాలెడ్జ్ ఆఫ్ గాడ్. దేవుని క్యారెక్టర్స్ కొన్ని ఉన్నాయి. ఒకటి వచ్చి దేవుని చిత్తం, రెండోది వచ్చి దేవుని కృప, మూడవది వచ్చి దేవుని విషయమైన జ్ఞానం. రైట్? ద నాలెడ్జ్ ఆఫ్ గాడ్, ద విల్ ఆఫ్ గాడ్, ద గ్రేస్ ఆఫ్ గాడ్, ద నాలెడ్జ్ ఆఫ్ గాడ్. రైట్? మూడు చూసినాం. 4 చూడండి, 1వ అధ్యాయం 24వ వచనం. రైట్? అక్కడ రాయబడినట్లు, హూ నౌ రిజాయిస్, రైట్, ఫర్ యూ టు ఫిల్ అప్ దట్ విచ్ ఇస్ బిహైండ్ ది అఫ్లిక్షన్స్ ఆఫ్ క్రైస్ట్. ఈమె ఇట్ ఇన్ మై ఫ్లెష్ ఫర్ హిస్ బాడీస్ సేక్ విచ్ ఈస్ ద ట్రూత్. ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించిన శ్రమలు ఎందుకు సంతోషించుచు సంఘమును ఆయన శరీరం, అంటే దేవుని యొక్క సంఘం. ఇట్ ఈస్ ద చర్చ్ ఆఫ్ గాడ్. సో మొట్టమొదటి దేవుని యొక్క చిత్తం. రైట్? 1:9లో, 1:6లో దేవుని యొక్క కృప. మూడవది దేవుని విషయమైన జ్ఞానం, ద నాలెడ్జ్ ఆఫ్ గాడ్. నాలుగవది వచ్చి 1:24లో సంఘమను శరీరం అను దేవుని యొక్క సంఘం. సంఘమను ఆయన శరీరం, ఆయన అంటే దేవుని శరీరం, అంటే చర్చ్, దేవుని సంఘం. రైట్? అది. తర్వాత 5వది వచ్చి 1వ అధ్యాయం 20వ వచనం. వేరాఫ్ ఐ హావ్ మేడ్ మినిస్టర్ అకార్డింగ్ టు ది డిస్పెన్సేషన్ ఆఫ్ గాడ్ విచ్ ఈస్ గివెన్ టు మీ ఫర్ యూ టు ఫుల్ఫిల్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యమును అనగా యుగములలోనూ తరములలోనూ బరుగు చేయబడిన మరి మర్మమును సంపూర్ణంగా ప్రకటించుటకు. దేవుని యొక్క వాక్యం, ఇట్స్ వర్డ్ ఆఫ్ గాడ్. రైట్? అది. కాబట్టి నెక్స్ట్ 6వది 1:25-26లో కలిసి ఉన్నాయండి. రైట్? అక్కడ రాయబడినట్లు, అక్కడ మనకు చెప్పబడినట్లు ఒకసారి 1:25-26, మీ నిమిత్తం నాకు అప్పబడిన దేవుని ఏర్పాటు ప్రకారం నేను ఆ సంగమునకు పరిచారకుడు అవుతుంది. వెరాఫ్ ఐ హావ్ మేడ్ ఏ మినిస్టర్ అకార్డింగ్ టు ది డిస్పెన్సేషన్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క ఏర్పాటు, డిస్పెన్సేషన్ అంటే ప్లాన్ అండి. గాడ్ విల్ డూ సర్టన్ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్ అకార్డింగ్ టు ద టైమ్ ఇంటర్వెల్స్. ఒక్కొక్క సమయంలో దేవుడు నీ జీవితంలో, నా జీవితంలో ఆయన సమయంలో ఆయన చేస్తాడు. నేను దాన్ని ఏమంటానంటే ఇది యాక్షన్ ప్లాన్ ఆఫ్ గాడ్ అంట. దేవుని యొక్క ఏర్పాటు. అంత క్లియర్గా తెలుగులో సరిగా లేదు, ఇంగ్లీష్లో అయితే డిస్పెన్సేషన్. ఓకే, డిస్పెన్సేషన్ ఈజ్ ఆల్వేస్ రిలేటెడ్ టు ఇట్స్ ఏ వాటికల్ ఇట్స్ ఎ మోషనల్ వర్డ్ అంటారు. ఇట్ హ్యాస్ గాట్ ఎ మూమెంట్. వాట్ ఈస్ దట్ మూమెంట్? ఇట్ ఈస్ విత్ రెస్పెక్ట్ టు టైం. ఒక్కొక్క సమయంలో, ఒక్కొక్క వయసులో, ఒక్కొక్క సమయంలో దేవుడు నీ కోసము సిద్ధపరిచిన యాక్షన్ ప్లాన్. రైట్? అది ఎక్కడో నేను చూసిన వాక్యం మూలలో, అక్కడ చదవండి అమ్మా. ఏముంది ఇక్కడ? ఇస్సాకు భార్యను గురించి. అంటే ఏంది అర్థం? ఒక టైంలో నీకు భర్త ఇస్తాడు. భర్తని ఇవ్వబోతున్నాడు. ఎవరికి? రిబ్కాకి. రిబ్కాకు భర్త కాబోతున్నాడు, తర్వాత ఇస్సాకు భార్య రాబోతుంది. అది ఆ టైంలో జరిగింది. అంటే ఇట్ ఈస్ కాల్డ్ ద డిస్పెన్సేషన్ ఆఫ్ గాడ్. ఒక్కొక్క టైంలో దేవుడు ఒక్కొక్కటి నీకు చేస్తాడు, చేసి పెట్టేసినాడు. ఆయన పరలోక సంబంధమైన ఆత్మీయ విషయాల్లో ఈ హాస్ బ్లెస్డ్ విత్ ఆల్ బ్లెస్సింగ్స్ ఇన్ హెవెన్లీ ప్లేసెస్ ఇన్ క్రైస్ట్ జీసస్ అని అంటాడు. సో నువ్వు రక్షణ పొందిన తర్వాత నీకు అన్నీ ఫిక్స్ చేసి పడేసినాడు. అన్నీ, వామ్మో నేను చదువుతున్నా, వామ్మో నాకు ఎప్పుడు ఉద్యోగం వస్తుందో, మా అమ్మ ఈ పరీక్ష నేను పాస్ అవుతాను, అమ్మ ఎటువంటి భర్త వస్తాడు, ఎటువంటి భార్య వస్తాడు, నా జిందగీ ఎట్లుంటుందో, మా నాన్న ఒప్పుకుంటాడు, మా అమ్మ ఒప్పుకుంటుందో, ఏంటోబా నా ఫ్యూచర్ అంతా ఏం జగన్నాథం సర్వీస్ ఉంది. ఏం బాధపడాల్సిన అవసరం లేదు. గాడ్ హ్యాస్ ఫిక్స్డ్ ఎవ్రీథింగ్ ఫర్ యూ, ఫర్ యువర్ చిల్డ్రన్, ఫర్ యువర్ చిల్డ్రన్స్ మ్యారేజ్, చిల్డ్రన్స్ ఫ్యూచర్, దేర్ ఎడ్యుకేషన్, యువర్ యాక్షన్ ప్లాన్, ఎవ్రీథింగ్ గాడ్ హ్యాస్ ఫిక్స్డ్ ఇన్ హిస్ సాల్వేషన్. నువ్వు నమ్మాలా, నేను నమ్మాలా. దానికోసం ఊరికి కొట్టుకోకూడదు మనం. అర్థమైందే? అది. రైట్? దానికోసం ప్రేమించి పెళ్ళాడి ఇవన్నీ అనవసరం. దేవుడు ఫిక్స్ చేసినాడు నీకు భర్తను, దేవుడు ఫిక్స్ చేసినాడు నీకు భార్యను. నోరు మూసుకొని ఉండరాదు, ఆ టైంలో నీకు అన్నీ వస్తాయి. దట్ ఈస్ కాల్డ్ ద డిస్పెన్సేషన్ ఆఫ్ గాడ్. అదే పౌలు మహాశయుడు చెప్పబోతాడు. ఎన్ని మర్మాలు ఉన్నాయండి, మర్యాదగా వాక్యం చదివితే అన్నీ అర్థమవుతాయి. రైట్? కాబట్టి ఇది ఒకటి. తర్వాత 2వ అధ్యాయం 2వ వచనంలో మర్మమే ఉన్న, దేవుని మర్మమై ఉన్న క్రీస్తు. రైట్? ఏంటయా? వాట్ ఈస్ ద మిస్టరీ ఆఫ్ గాడ్? ఎస్, వెరీ సింపుల్, ఇట్ ఈస్ క్రైస్ట్. రైట్? ఇఫ్ ఎనీబడి వాంట్స్ టు నో ద ట్రూత్ ఈజ్ గాడ్, దేవుని వెతకాలని హిమాలయాల పర్వతాలకు వెళ్ళి దాడి పెంచుకొని కాషాయ వస్త్రాలు వేసుకొని అంటే రాదండి బాబు. అట్లా ఎప్పుడు రాదు. కింద మీద చేసిన, తల కింద పెట్టి పైన కాళ్ళు పెట్టి
అర్థమైందా? 365 సంవత్సరాలున్నా రాదు. ఇఫ్ యూ వాంట్ టు నో గాడ్, కమ్ టు క్రైస్ట్. హీస్ క్రైస్ట్ గాడ్. క్రైస్ట్ ఈస్ ద మిస్టరీ ఆఫ్ గాడ్. దేవుని మర్మమైన క్రీస్తు. అదే మనం చెప్తాం బయటికి వెళ్ళి. వాళ్ళు మనల్ని తిడతారు, కొడతారు, రాళ్లతో ఏమేమో చేస్తారు. మనం చెప్పేదే అది. మనం మతం చెప్పము, మార్గం చెప్తాం. రైట్? వాళ్ళు మనల్ని అండర్స్టాండ్ చేసుకోరు. ఏం చేయాలి? దేవుడే వాళ్ళని తీర్పు తీర్చుగాక. రైట్? ఓకే. సో ఇది మనకు 7వది, ద మిస్టరీ ఆఫ్ గాడ్. ఇప్పుడు మళ్ళా నేను మొట్టమొదటి చెప్తున్నా, ఎందుకంటే బైబిల్ స్టడీ కాబట్టి కొంచెం స్లోగా పోదాం. సో ఒకటి దేవుని చిత్తం 1119, రెండవది దేవుని కృప 16, మూడవది 1:10 దేవుని జ్ఞానం, నాలుగవది హిస్ బాడీ ద చర్చ్ అంటే దేవుని యొక్క సంఘం. రైట్? 1:24, 1:25 ద వర్డ్ ఆఫ్ గాడ్ అంటే దేవుని వాక్యం, 1:26 దేవుని ఏర్పాటు ద డిస్పెన్సేషన్ ఆఫ్ గాడ్, 2:2 దేవుని మర్మమై ఉన్న క్రీస్తు. రైట్? రైట్. బ్యూటిఫుల్ అండి. రైట్? ద మిస్టరీ ఆఫ్ గాడ్ హూ ఈస్ క్రైస్ట్. 2:12 ఇక్కడ చూడండి, 2:12 రైట్? అక్కడ రాయబడినట్లు, మరి తెలుగులో తమాషగా ఉంది, ఇంగ్లీష్లో వేరేగా ఉంది. రైట్? మీరు బాప్తిసం పొంది ఆయనతో కూడా పాతిపెట్టిన ఆయన వృత్తుల్లో ఉండి దేవుని ప్రభావమందు విశ్వసించుట ద్వారా అని ఉంది. ఇంగ్లీష్లో అయితే బరీడ్ విత్ హిమ్ ఇన్ బ్యాప్టిజం వేరన్స్ యు ఆర్ ఆల్సో రిజన్ విత్ హిమ్ త్రూ ద ఫెయిత్ ఆఫ్ ది ఆపరేషన్ ఆఫ్ గాడ్ అని ఉంది. నీ జీవితంలో దేవుడు ఒక ఫిక్స్ చేసేస్తాడు నీ భవిష్యత్ అంతా. తర్వాత ఆయన యొక్క వాటి కాల్ ఆపరేషన్ అంటే ఆయన చేయడం అనేది తమాషగా ఉంటుంది. అందుకని బ్రదర్ భగత్ సింగ్ గారు దేవుని చిత్తాన్ని కనుక్కొని ఆయన హౌ గాడ్ ఆపరేట్స్ అనేది కనుక్కున్నాడు. రైట్? అందుకని ఇంతమంది విశ్వాసులం వచ్చాం ఆ మహానుభావం ద్వారా, అపోస్తుల ద్వారా. రైట్? సో హౌ గాడ్ ప్లాన్స్, నాట్ ఓన్లీ దట్ బట్ హౌ గాడ్ ఆపరేట్స్ అంటే దేవుడు ఎలా పనిచేస్తాడు నీ జీవితంలో. రైట్? అది దానికి అనేక కండిషన్లు ఉన్నాయి. ఒక్కొక్క గుణానికి ఒక కండిషన్ ఉందండి. రైట్? అది. సో దీన్ని ఏమంటారంటే దేవుని ప్రభావం అని ఉంది తెలుగులో. ఇంగ్లీష్లో అయితే ది ఆపరేషన్ ఆఫ్ గాడ్ అంటే హౌ గాడ్ డస్ ఇన్ అవర్ లైఫ్. ఆయన ప్రభావము నీపైన ఎలా పడుతుంది, ఒక్కొక్క టైంలో ఒక్కొక్క విధంగా నీపైన పడుతుంది. అది నువ్వు నేను నమ్మాలా. అర్థమైందండి? అది. తర్వాత మనకు 2:19 చివరి కింద ఉందండి పారాగ్రాఫ్, దేవుని వల్ల కలుగు వృద్ధితో అభివృద్ధి పొందుచున్నది. నువ్వేదో అభివృద్ధి చెందాలని కింద మీద పడితే అది మధ్యలో పోతుంది. నీకు వృద్ధి కావాలంటే దేవుని వలన కలుగు వృద్ధితో అభివృద్ధి వస్తుంది. దట్ ఈస్ ఇంగ్లీష్లో అయితే రైట్, అక్కడ ఇంగ్లీష్లో రాయబడినట్టు అండ్ నాట్ హోల్డింగ్ ద హెడ్ ఫ్రమ్ విచ్ ఆల్ ద బాడీ జాయింట్స్ అండ్ బ్యాండ్స్ హ్యావింగ్ నరిష్మెంట్ మినిస్టర్డ్ knit together increase with the increase of God. Right? So the increase is due to the increase of God. తెలుగులో బ్యూటిఫుల్గా ఉంది, దేవుని వలన కలుగు వృద్ధితో అభివృద్ధి పొందుచున్నది. సో నీ జీవితంలో దేవుడు అభివృద్ధి పొందించాలంటే అన్ని రకాలుగా ఇస్తాడండి దేవుడు. అంటే బ్రదర్ నాకు ఇప్పుడు ప్రస్తుతం మారుతి ఉంది, మర్సిడీస్ ఇస్తాడు అంటే ఇస్తాడు, అంత అవసరం అనుకుంటే. రైట్? నాకు ఇప్పుడు ఇల్లే లేదు, నేను సొంతంగా ఇల్లు కట్టుకుంటానంటే ఇస్తాడు. ఎట్లా ఒకట్లా బతుకుతావు, ఎందుకు కింద మీద పడతావు. రైట్? కాబట్టి అది దేవుని వలన కలుగు వృద్ధితో అభివృద్ధి చెందుతావు. నీ సొంత ప్రయత్నం ద్వారా అభివృద్ధి చెందలేవు. రైట్? అట్లా అది. కాబట్టి మరి అంత రిచ్ మ్యాన్ భగత్ సింగ్ బ్రదరు ఒక టైంలో ఆయనకు చెప్పులు కూడా లేవు వేసుకోవడానికి, డబ్బులు లేవు, చెప్పులు లేవు, అన్నీ అరిగిపోయినాయి, తునిగిపోయినాయి. మరి ప్రపంచాన్ని ఊపి పడేసినాడు దేవుని వలన కలుగు అభివృద్ధి. రైట్? ఒకప్పుడు ఆయన తినడానికి తిండి లేదు, లక్షల మందికి ఆహారం పెట్టినాడు. దేవుని వలన కలుగు అభివృద్ధితో వృద్ధి పొందాల. రైట్? అది. కాబట్టి మరి పౌలు మహాశయుడు అది ఎన్ని కొలొస్సే సంఘానికి రాస్తున్నాడు, ఎన్ని క్రీస్తు వల్లనే అవుతాయి అంటాడు. సరేలే, అది వేరే విషయం. రైట్? నెక్స్ట్ వచ్చి 3:1 రైట్? మీరు క్రీస్తు కూడా లేకపోయిన వారైతే పైన వాటిని వెతుకుడు. అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వన కూర్చుండి ఉన్నాడు. ఇట్ ఈస్ కాల్డ్ ద రైట్ హ్యాండ్ ఆఫ్ గాడ్. దేవుని కుడిపార్శ్వం. సో మళ్ళీ రిపీటింగ్, దేవుని చిత్తము, దేవుని కృప, దేవుని జ్ఞానము, దేవుని సంఘము, దేవుని వాక్యము, దేవుని ఏర్పాటు, దేవుని మర్మము, దేవుని ప్రభావము, దేవుని వలన కలుగు వృద్ధి, దేవుని కుడిపార్శ్వం. ఇట్ ఈస్ ద రైట్ హ్యాండ్ ఆఫ్ గాడ్. 10వ. రైట్? ఇంకా తర్వాత 3:6 వచనంలో
అక్కడ రాయబడినట్టు దేవుని ఉగ్రత అవిధేయుల మీదకి వచ్చును. ఇట్ ఈస్ గాడ్స్ రాత్, ద రాత్ ఆఫ్ గాడ్. దేవుని దగ్గర ఉగ్రత కూడా ఉంటుందండి బాబు, జాగ్రత్త. రైట్, చాలా జాగ్రత్త అండి. విశ్వాసాలు అన్నీ తెలిసిన తర్వాత పాపం చేస్తాం మనం. దేవుడు గన ఒక చూపు చూసినాడంటే బిడ్డ నిలవవు అసలు, అర్థమైంది? చుట్టూ కాల్చి పడేస్తాడు దేవుడు, చుట్టూ కాలుస్తాడు దేవుని ఉగ్రతలో. అందుకని అవిధేయుల మీ విశ్వాసాలకు రాస్తున్నాడు ఇది, అన్యులకు కాదు, అవిధేయులైన ప్రజలకు. రైట్, వాటి వలన దేవుని ఉగ్రత ఎవరి మీదకి వస్తుంది? అవిధేయుల మీదకి వస్తుంది. సత్యం తెలిసిన తర్వాత సత్యానికి లోబడకపోతే దేవుని ఉగ్రతను ఫేస్ చేస్తావు. సమస్య లేదు, ఇది దేవుని యొక్క కాన్స్టిట్యూషన్, రాజ్యాంగం. నువ్వు నేనేం మాట్లాడడానికి లేదు. రైట్, ఇట్ ఈస్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ గాడ్. రైట్, తర్వాత 4వ అధ్యాయం 11వ వచనం, 12 ఇదిగా లాస్ట్దండి. 4వ అధ్యాయం 11వ వచనం. రైట్, అక్కడ రాయబడినట్లు, రైట్, మరి దేవుని రాజ్యం, ఒక రాజ్యం ఉందండి, ఆయనది వస్తుంది దేవుని రాజ్యం. ఇదండి. సో మొత్తం 12 గుణాలు ఉన్నాయి. రైట్, కొలస్సీ పత్రికలో. మరి ఎన్ని మనం స్టడీ చేస్తే బాగుంటుంది నా అభిప్రాయం. సరే, ఎంతవరకు మనం కంటిన్యూ చేద్దాం, చూద్దాం. రైట్, పాయింట్ ఏంటంటే ఇదంతా దేవుని యొక్క క్యారెక్టరు. ఇంకా మిగతా క్యారెక్టర్లు చాలా ఉన్నాయండి. తర్వాత క్రీస్తు ప్రభు యొక్క క్యారెక్టర్లు ఇక్కడే కొలస్సీ పత్రికలోనే 18 ఉన్నాయి, నేను చదివి రాసుకున్న ప్రకారం అయితే. రైట్, 1వ అధ్యాయం 2వ వచనంలో క్రీస్తు యేసు అపోస్తలుడు, 1వ అధ్యాయం 3వ వచనం క్రీస్తు యేసు నందు విశ్వాసం, 1వ అధ్యాయం 8వ వచనం క్రీస్తు యేసు పరిచారకుడు, 1వ అధ్యాయం 24 క్రీస్తు పడిన పాటలు, 1వ అధ్యాయం 27 క్రీస్తు మహిమా నిరీక్షణ, 1:28 క్రీస్తు నందు సంపూర్ణత, 7వ 2వ అధ్యాయం 2 క్రీస్తును తెలుసుకొనుట, 8వ అనగా క్రీస్తు యేసును అంగీకరించుట, 2:6, 2:9 క్రీస్తు యేసునందు దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత, 2:11 క్రీస్తు సున్నతి, 11వది క్రీస్తుతో కూడా మృతి పొందుట, 2:20, 3:1 క్రీస్తుతో కూడా లేపబడుట, 3:4 13 క్రీస్తు ప్రత్యక్షమత, 3:11 సర్వమైన క్రీస్తు, 15వది క్రీస్తు అనుగ్రహించు సమాధానం, 3:15, 3:16 16వదిగా క్రీస్తు వాక్యం, 17వదిగా 3:24 4:12 క్రీస్తునకు దాసులు, 18గా క్రీస్తు మర్మం. 18 ఉన్నాయి. ఒక్కొక్కటి మనం స్టడీ చేస్తే చాలా బాగుంటుంది. రైట్, కాబట్టి కొలస్సీ పత్రికలో ఉన్న సీక్రెట్స్ ఇది. ఇంకా తర్వాత ఈ కొలస్సీ పత్రిక మనం ఎపఫ్రా గురించి చూస్తే, ఎపఫ్రా ఈయన ద్వారా రక్షణ పొందినాడు అనమాట. అంటే మన ఆర్గ్యుమెంట్ ప్రకారం చూస్తే అంటే బచ్చగాడు అనమాట, నిక్కర్లు వేసుకున్నప్పుడు వచ్చి ఉన్నాడు. ఫస్ట్ స్టార్టింగ్లో ఆయన ఏమంటాడు? మా ప్రియుడైన తోడి దాసుడు అంటాడు. ఇక్కడ చూడండి కింద, రైట్, అక్కడ రాయబడినట్లు అక్కడ మీరు 12వ వచనం, మీలో ఒకడును క్రీస్తు యేసుకు దాసుడు నేను ఎపఫ్రా అంటాడు. బాబు ఇప్పుడు నాకు కాదు బాబు దాసుడు, ఇప్పుడు ఎపఫ్రా వాటర్ తీసుకురా, ఆడంతా చూడ, అంతా తుడిచేసే నీట్గా చేయి, అన్నీ చూసుకో, లైట్లన్నీ ఆపేసి లాక్ చేసి మేము వెళ్ళిపోతున్నాం, ఆ టైప్ స్టార్టింగ్లో. ఇప్పుడు తర్వాత ఏమంటాడు? సార్ ఏం చెప్తారు సార్, వాటర్ కావాలన్నా సార్, అట్లా అన్నమాట. అంటే క్రీస్తు యేసు దాసుడే అన్నాడు. అంటే అర్థం ఏంటి? బచ్చగాడు ఎంతో పెద్దోడే అన్నాడు. ఆయన ఒక సంఘంలో చేస్తే ఈయన 3 సంఘాలు స్టార్ట్ చేసినాడు. ఆయన ఎప్పుడు విజిట్ చేయలే పౌలు. కొలస్సీ సంఘాన్ని విజిట్ చేయలే, లవోదికీయ సంఘాన్ని విజిట్ చేయలే, హియరాపోలిస్లో విజిట్ చేయలే, ఏం విజిట్ చేయలే, ఎప్పుడు దర్శించలే. అసలు పౌలుకి ఎవరెవరు విశ్వాసులు కూడా తెలియదు. ఈయన వల్ల అంత గొప్ప కార్యం జరిగింది. ఏ స్టేజ్ నుంచి ఏ స్టేజ్కి వెళ్తాడు. రైట్, కాబట్టి క్రీస్తు ప్రభువును సంపూర్ణంగా మనం విశ్వసించి ముందుకెళ్తే పవర్ ఉంటుంది మన దగ్గర. ఆయన తన్నైతే ఎందరైతే అంగీకరించరో అనగా ఆయన నామం ముందు విశ్వాసించున్నారికి దేవుని కుమారులగట్టుకు ఆయన అధికారం. గాడ్ హెస్ గివెన్ యూ ది పవర్ టు బికమ్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్. రైట్, ఆ పవర్ ఉంటుంది అంతే. నీ దగ్గరికి ఎవడొచ్చినా కూడా వాడు మారిపోతాడు అంతే. ఏంటి సార్ మీ జీవితంలో ఉన్న ప్రత్యేకతను అడుగుతారు వేరే వాళ్ళు. అర్థం, ఆయన అరే బైబిల్ పట్టుకుంటాడు రా బాయ్, ఆయన జిందగీ అంతా మాకు తెలుసు అంటారు. అర్థమైంది? ఇట్లా ఉంటాం మనం. రైట్, కాబట్టి ఎపఫ్రా ఏ స్టేజ్కి వెళ్ళినాడంటే
ఆయన్ను చూసి నేర్చుకోవాల్సి వచ్చింది పౌలుకు. రైట్, అది చెప్తాను తర్వాత. దీన్ని చూస్తే మీరు ఎఫ్ఎఫ్ల సంగతి చూస్తే, సో కొలస్సీలో ఉన్న సంఘాలు ఇవి సంగతి అర్థమైందండి ఇప్పుడు. అది కాబట్టి మొట్టమొదటిది మనం దేవుని చిత్తం అని చూసినాం. ఇట్ ఈస్ విల్ ఆఫ్ గాడ్. రైట్, కాబట్టి దేవుని యొక్క క్యారెక్టర్సే చదువుదాం. క్రీస్తు ప్రభు యొక్క క్యారెక్టర్లు మనకు టైం లేదు మరి. రైట్, సో మనం దేవుని చిత్తం గురించి చూద్దాం. ఆల్రెడీ నేను ఇంతకుముందు ఒకసారి మీకు చెప్పిన దేవుని చిత్తాన్ని గురించి. ఇప్పుడు నేను మళ్ళీ చెప్పలేను, ఊరికే నేను చూచాయిగా చెప్తాను. నా మెయిన్ కాంటెక్స్ట్ వచ్చి ఈరోజు రైట్ దేవుని కృపను గురించి చెప్దామని అనుకున్నాను. రైట్, సో దేవుని చిత్తం అంటే ఏంటంటే, ఇప్పుడు చూడండి, మన కొడుకులు కూతుర్లు మన మాట వింటే ఎంత సంతోషం కదా, చాలా సంతోషం. అరే బాబు, అక్కడ ఒక అమ్మాయి ఉంది, మంచి బిలీవర్, ప్రార్థన చేసినావు, దేవుడు సమాధానం ఇచ్చినావు, తప్పకుండా అమ్మాయి నువ్వు పెళ్లి చేసుకోవాలంటే ఎస్ డాడ్, యువర్ డాడ్, ఎస్ బాస్, ఎస్ మదర్ అన్నారనుకో, అంటే నీ తల్లిదండ్రుల ఇష్టాన్ని నెరవేర్చడం అని. ఏమ్రా, నిన్ను కనీ సాకి పెంచి బచ్చగానే నువ్వు డ్రాయర్లు వేసుకుని చెడ్డీలు వేసుకున్నప్పుడు నిన్ను పెంచి పైకెత్తి ఇప్పుడు పెద్దగా అయిపోయి నువ్వేందిరా మాకు చెప్తావు అని అంటే, అప్పుడు నువ్వు వాళ్ళ పిల్లలు మీ ఇష్టం చేసినట్లు కాదు. అట్లనే దేవుని ద్వారా నువ్వు నేను రక్షణ పొందిన తర్వాత దేవునికి కొన్ని ఇష్టాలు ఉంటాయి, నువ్వు ఆయన ఇష్టమే చేయాలి. అది దేవుని చిత్తం అంటే. పరలోకందున మా తండ్రి మీ నామం పరిశుద్ధపరచుకున్నాక, మీ రాజ్యం వచ్చును కాక, తర్వాత మాకు అనుదిన ఆహారం దయచేయమని వెంటనే ఉందా? ఏమనుంది? ప్రతిరోజు షాగ్ హౌస్లో లేకపోతే దాంట్లో బిర్యానీ ఇవ్వమని ఉందా? ఏముంది? పరలోకమందు మీ చిత్తం నెరవేరినట్లు భూలోకమందు నా జీవితంలో నీ చిత్తం నెరవేరును కాక అని మనం ప్రార్థన చేయాలి. ద నెక్స్ట్ ఇమ్మీడియట్ వర్టికల్ స్టేట్మెంట్ ఈస్ యూ షుడ్ డూ ద విల్ ఆఫ్ గాడ్. యు ఆర్ బార్న్ ఫర్ దట్, యు ఆర్ సెలెక్టెడ్ ఫర్ దట్. యూ కాంట్ డూ యాజ్ యూ లైక్. నవ్ యు ఆర్ నాట్ యువర్ ఓన్. నువ్వు నీ సొంత దేవుడు నిన్ను విలువ పెట్టి కొన్నాడు. ఇప్పుడు నువ్వు ఆయన దాసుడు, నువ్వు నీతికి దాసుడు. రైట్, వీఆర్ ది సర్వెంట్స్ ఆఫ్ రైచియస్నెస్. రైచియస్నెస్ అంటే ఏంది? గుడ్నెస్. రైచియస్నెస్ అంటే ఏంటి అర్థం? ఇఫ్ యూ డూ రైట్ ఇట్ ఈస్ కాల్డ్ రైచియస్నెస్. కాబట్టి నువ్వు మరి సరిగ్గా చేస్తే, దేవుని చిత్త ప్రకారం చేస్తే నువ్వు నీతికి చూడండి. మనకు నేను చదువుతున్నా రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 18వ వచనంలో, పాపం నుండి విమోచించబడి నీతికి దాసులైతిరి, ఇందుకు దేవునికి స్తోత్రం. వీ హ్యావ్ బికమ్, అర్లియర్ వీ వర్ సర్వెంట్స్ ఆఫ్ సిన్, నౌ వీ హ్యావ్ బికమ్ సర్వెంట్స్ అంటూ రైచియస్నెస్. సో ఇప్పుడు మనం నీతి చేయాలి. నీతి అంటే అర్థం ఏంటి? దేవుని దృష్టిలో ఏది సరైందో అది చేయడం. దేవుని దృష్టిలో సరైందంటే దేవుని చిత్తం చేయడం. ఇది దేవుని చిత్తం. దేవుని చిత్తం బైబిల్లో 3 రకాలుగా ఉన్నాయి. నేను ఊరికి జస్ట్ ఇంట్రడక్షన్ చెప్పేసి ఆపేస్తాను, ఎందుకంటే ఈ టాపిక్ ఇంతకుముందు చెప్పాను నేను. మీరు నా క్లిప్పింగ్స్ యూట్యూబ్లో వాటిలో చూడొచ్చు. వీటిని గురించి చాలా వివరంగా వివరించాం. ఇక్కడ కూడా చాలా వివరంగా. అసలు ఈ బైబిల్ స్టడీ నాకు నేర్పించిందే మీ సంఘం. అంతకుముందు నేను ఎప్పుడు బైబిల్ స్టడీ చేసేవాడిని కాదు. ఫస్ట్ బ్రదర్స్ పిలిపించి, బ్రదర్ మా దగ్గర వాక్యం చెప్పండి అంటే, అప్పుడు నేను బైబిల్ ఏ లైఫ్ని చదవాలా, బైబిల్ స్టడీ అంటే ఎట్లుంటుంది, ఫస్ట్ ఇక్కడే బాబు నేను చెప్పడం. అంతకుముందు నాకు తెలియదు, నేను పెద్ద స్పీకర్ ఏం కాదు, మీరే నాకు నేర్పించారు. రైట్, అది కాబట్టి మరి సో బైబిల్ ఈ యొక్క దీంట్లో దేవుని చిత్తం ఏంటంటే 3 రకాలుగా ఉంటుందండి. సింపుల్గా చెప్తాను. ఒకటేమో సావరిన్ విల్, సార్వభౌమ చిత్తం. రైట్, ప్రపంచంలో జరుగుతూ ఉంది అన్ని చోట్ల. సూర్యుడు ఎక్కడ ఉదయిస్తాడు? ఉత్తరంలోనా? ఎక్కడ ఉదయిస్తాడు? తూర్పున ఉదయిస్తాడు, పడమన కృంగిపోతాడు. ఎందుకంటే దేవుని చిత్తం అది జరుగుతూ ఉంది. ఉదయాన్నే పక్షులు లేచి హాయిగా చక్కగా పాడుతూ ఉంటాయి. మరి వాటికి తిండి ఎక్కడ దొరుకుతుందో తెలియదు, మరి ఎప్పుడు ఏం దొరుకుతుందో తెలియదు, కానీ చక్కగా పాడతాయి. ఎందుకు? అది దేవుని చిత్తం అది. రైట్, వర్షాలు, కాలాలు, వసంత ఋతువు, గ్రీష్మ ఋతువు, శైశ ఋతువు అన్నీ వస్తూ ఉంటాయి. ఎండాకాలం, కోతకాలం, వానాకాలం, వర్షాకాలం, చలికాలం ఇవన్నీ వస్తూ ఉంటాయి రెగ్యులర్గా. అదంతా ఏంటి? దేవుని చిత్తం. అర్థమైంది? ప్రపంచంలో అందరూ పెళ్ళిళ్ళు చేసుకుంటూ ఉంటారు. పెళ్ళిళ్ళు చేసుకోవడం అనేది ఏంది? దేవుని చిత్తం. ఫలించి అభివృద్ధి పొందమన్నాడు దేవుడు. అందరూ పెళ్ళిళ్ళు చేసుకుంటూ ఉంటారు. అర్థమైంది? ఇదంతా దేవుని చిత్తం. అందరూ మంచి పిల్లలు అంటానే ఉంటారు, ఎక్కడో అటు ఇటు జరుగుతూ ఉంటాయి. అదంతా దేవుని చిత్తం. సో ఈ ప్రపంచంలో ఒక సైకిల్ నడుస్తూ ఉంటుంది, అది దేవుని చిత్తం అన్నమాట. దాన్ని ఏమంటారంటే సార్వభౌమ చిత్తం. అది నడుస్తూ ఉంటుంది, ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. ప్రభుత్వాలు ఉన్నాయి, అర్థమైనా? రెడ్ పడుతూనే మనం ఆగిపోవాలి, గ్రీన్ పడుతూనే వెళ్ళిపోతాం. ఎందుకు ఆగాలంటే
అంతే. అది అంతా పోలీసోడు, ఒక చిన్న పోలీసోడు ఇట్లా అంటే ఆగిపోతాం. ఎందుకు? అధికారం దేవుడు వానికి ఇచ్చినాడు. నువ్వు ఆగిపోవాలి అంతే. నువ్వు మర్సిడీస్ బెంజ్ కానీ లేకపోతే పెద్ద పెద్ద BMW కార్లైనా కానీ ఆగాల్సిందే. చిన్న పోలీసోడు ఇట్లా అంటే ఆగిపోవాలి. పాయింట్ ఏంది? దేవుని చిత్తం. ఇట్ ఈస్ గోయింగ్ ఆన్. ఇది దేవుని చిత్తం, సార్వభౌమ చిత్తం అంటారు. రెండవ చిత్తం వచ్చి రివీల్డ్ విల్ అంటారు. బయలుపరచబడిన దేవుని యొక్క చిత్తం బైబిల్. ఇది దేవుని చిత్తం. నువ్వు బైబిల్ చదువుకుంటే దేవుని యొక్క ఇష్టమేదో తెలుస్తుంది. అర్థమైందా? చాలామంది చదువుకో, అన్నా కొంచెం ప్రార్థన చేయండి అన్నా, చూడండి అన్నా, కొంచెం మంచి సంబంధం అన్నా, ఇల్లు కడుతున్నాం చూడండి అన్నా. ఏంది చూసేది? ఫస్ట్ నువ్వు ప్రార్థన చేయి, ఫస్ట్ నువ్వు బైబిల్ చదువుకో, బైబిల్ తెలుసుకో, దేవుడు వాగ్దానాలు ఇస్తాడు. ఎన్ని చేయి. నీ వాక్యం ఏం చదువుకుండా దేవునికి సమయం ఇవ్వకుండా ఇంకా ఇన్ని చెప్తే చాలా ఉంటాయి, నేను చెప్పను. సో బైబిల్ చదువుకుంటే దేవుని చిత్తం తెలుస్తుంది. రైట్? సర్వోన్నతమైన స్థలముల్లో దేవుని యొక్క మహిమ, ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం. గ్లోరీ టు గాడ్ ఇన్ ద హైయెస్ట్, అన్ అర్త్ పీస్, గుడ్ విల్ టు మెన్. దిస్ ఈజ్ గుడ్ విల్. రైట్? ఇది దేవుని చిత్తం. ట్రాన్స్లేషన్ మిస్ అయింది అక్కడ. అర్థమైందా? దిస్ ఈజ్ గుడ్ విల్ ఆఫ్ గాడ్. రైట్? హోలీ బైబిల్ బ్రాకెట్లో ఏం రాయాలా? గుడ్ విల్ ఆఫ్ గాడ్ టువర్డ్స్ ఆల్ మెన్. రైట్? ఆయన నమ్మిన విశ్వాసాలకు దేవుని చిత్తం దీంట్లోనే ఉంది. అది చేయాలి మనం. దాన్ని ఏమంటారంటే రివీల్డ్ విల్ అంటారు. బయలుపరచబడిన దేవుని యొక్క చిత్తం. ఫస్ట్ది సార్వభౌమ చిత్తం, సావరిన్ విల్. రెండవది వచ్చి బయలుపరచబడిన దేవుని యొక్క చిత్తం, ఇట్ ఈస్ రివీల్డ్ విల్. రైట్? ఇంకొక చిత్తం ఉంది, దాన్ని స్పెసిఫిక్ విల్ అంటాం. రైట్? రైట్, దాన్ని స్పెసిఫిక్ విల్ అంటాం. రైట్? అది స్పెసిఫిక్ విల్ను తెలుగులో ఏమంటాను అని నాకు తెలియదు. నిర్దేశించిన దేవుని చిత్తం అనొచ్చు, లేకపోతే. కాబట్టి మరి అది ఏ ఇద్దరి విశ్వాసాలకు ఒకటేగా ఉండదు. భార్యకు ఒకలాగా ఉంటుంది, భర్తకు ఒకలాగా ఉంటుంది, కొడుకు ఒకలాగా ఉంటుంది, కూతురికి ఒకలాగా ఉంటుంది, ఒక ఎల్డర్కి ఒకలాగా ఉంటుంది, ఇంకొక ఎల్డర్కి ఒకలాగా ఉంటుంది, ఒక సీనియర్కి ఒకలాగా ఉంటుంది, జూనియర్కి ఒకలాగా ఉంటుంది. అది నువ్వు తెలుసుకోవాలి. అది నీ బాధ్యత. ఎవరు నీ కోసం ప్రార్థన చేసినా నడవదు. అది నువ్వే తెలుసుకోవాలి. దాన్ని మనం స్పెసిఫిక్ విల్ అంటాం. నిర్దేశించబడిన దేవుని యొక్క చిత్తం. అది క్యారెక్టరిస్టిక్, అంటే అది నీకే తెలుస్తుంది. నువ్వే దేవుని దగ్గరికి వెళ్ళి అడగాలి. అర్థమైంది? అది నీ బాధ్యత. ఇది దేవుని చిత్తంలోని 3 రకాలు. సో మొట్టమొదటిది ఏంటి? సార్వభౌమ చిత్తం, అంటే యూనివర్సల్ విల్, సావరిన్ విల్ అంటారు. అది జరుగుతూ ఉంది, నువ్వేం చేయలేవు, అది జరుగుతూ ఉంటుంది. దరిద్రుల పైన ఎండబడుతుంది, బీదోళ్ళ పైన ఎండబడుతుంది, రిచ్ పీపుల్ పైన ఎండబడుతుంది. దరిద్రులకు వర్షం వస్తుంది, మనకు వర్షం వస్తుంది, అందరికి వర్షం వస్తుంది, మోసగాళ్ళకు వర్షం వస్తుంది, నీతిమంతుల పైన వర్షం దొరుకుతుంది. ఎవడు పంట వేసినా, అర్థమైంది, ఒక దరిద్రుడు వేసినా, ఒక భయంకరమైన రౌడీ షీటర్ ఇతనం వేసినా మొలుస్తుంది. ఎందుకు? సార్వభౌమ చిత్తం, అది యూనివర్సల్ విల్. రెండవది వచ్చి రివీల్డ్ విల్, అంటే బయలుపరచబడిన దేవుని యొక్క చిత్తం. ఇది బైబిల్ ఎక్కడ లేదు, ఇంకా ఈ ప్రపంచంలో ఏ పుస్తకంలో లేదు. ఆ దేవుని చిత్తం తెలియాలంటే నువ్వు క్రీస్తు ప్రభు ద్వారానే రావాలా. నువ్వు క్రీస్తు ప్రభుని అంగీకరించి ఉండాలి, నువ్వు ఆయన బిడ్డయే ఉండాలా, నీకు ఒక రక్షణ దినమంటూ ఉండాలి, ఒక డేట్ ఉండాలి, నువ్వు పుట్టిన రోజు. ఒకడు నీటి మూలంగాను ఆత్మూలంగాను జన్మించితేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశింపడని నికోదేము చెప్తాడు దేవుడు. రైట్? కాబట్టి ఆ రోజు నీకు తెలవాలా, అది ఉండాలా. అప్పుడు నీకు బైబిల్ చదివితే నీకు అర్థమవుతుంది, పరిశుద్ధాత్మ దేవుని యొక్క వాటికి అభిషేకం ద్వారా. నెక్స్ట్ వచ్చింది స్పెసిఫిక్ విల్, నిర్దేశింపబడిన దేవుని యొక్క చిత్తం. అది నువ్వు తెలుసుకోవాలి, అది నీ బాధ్యత. రైట్? అది ప్రభా ఏ గ్రూప్ తీసుకోవాలి ఇంటర్మీడియట్ తర్వాత, దేవుని దగ్గర అడుగు, దేవుడు చెప్తాడు నీకు. నువ్వు అడగరాదు ఫస్ట్. ఏది చాలా కష్టం అబ్బా, దేవుడు అంత ఈజీగా మాట్లాడు. అంత ఈజీ ఏం కాదు, అంత ఈజీ కాదు, చాలా చక్కగా మాట్లాడతాడు. నువ్వు ప్రార్థన చేయాలంతే, దేవుని అడగాల. ప్రభా నేను ఎవరిని పెళ్లి చేసుకోవాలా, ప్రభా ఎక్కడ ఇల్లు కట్టుకోవాలా, ఏ విధంగా నాకు ఫైనాన్షియల్, ఇవన్నీ నీ అవసరాలు. ఇదంతా దేవుని దగ్గర నువ్వే అడుక్కోవాలి. ఎవడు అడగడు, నడవదు అది అట్లా. రైట్? అది. సో వాటికన్నీ కండిషన్లు ఉన్నాయండి. ఇప్పుడు అయిన నేను చెప్పాను, ఎందుకంటే నా టాపిక్ కాదు. సో ఆల్రెడీ నేను చెప్పాను ఇంతకుముందు. అది అర్థమైందా? అది కాబట్టి బైబిల్ చదివితే దేవుని ఇష్టమైందో తెలుస్తుంది నీకు. రైట్? ఇంకా నీ విషయంలో దేవుని చిత్తం అది ఏందో తెలుసుకోవాలంటే మళ్ళీ బైబిలే చదవాలి, ఇంకా వేరేదేమి చదవకూడదు. రైట్? అప్పుడు దేవుడు నీకు చెప్తాడు, తప్పకుండా చెప్తాడు దేవుడు. రైట్?
ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి బైబిల్లో, ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. నా కొడుకు ఎలియాజర్ పేరు లేదు కానీ ఎలియాజర్ చెప్తాడు, అరే బిడ్డ ఈయనని చెప్తాడు ఎలియాజర్ పోయి, ఏమైతే నా ఒంటెలకంత నీళ్లు పోసి నన్ను కూడా తాత నువ్వు అంత అలసిపోయినావురా బాబు, నీకేమన్నా నీళ్లు కావాలన్నా నా దగ్గరకు అడిగి నా దాహం తీర్చి నాతో పాటు వచ్చిన సేవకులకి అందరికీ నీళ్ళు ఇచ్చి ఒంటెలకంతా నీళ్లు పెట్టి, ఏంది నీ అబ్బా సొమ్మ, నీ బామ్మడిదే అక్కడ ఉండేవాడు, రైట్, ఇన్ని అప్పుడు నేను ఒప్పుకుంటా. అది స్పెసిఫిక్ విల్ అంటే. దేవుని దగ్గర ఒక వాగ్దానం అడగాల, ఒక సూచన అడగచ్చు. ఎన్ని నేను చెప్పలేను, అంతకుముందు చెప్పాను, ఇప్పుడైనా చెప్పలేను. భక్సింగ్ గారు హౌ టు ఫైండ్ గాడ్స్ విల్ అనే దాంట్లో లాస్ట్ విల్, అది స్పెసిఫిక్ విల్ను గురించి చెప్పినాడు 7 పాయింట్స్. దానికి కొన్ని కండిషన్లు ఉన్నాయి. ఆ పుస్తకం చదవండి దయచేసి, లేకపోతే మన స్టోర్స్లో తెప్పిస్తారు, ఒకవేళ ఉంటే మీరు తీసి చదవండి. బ్యూటిఫుల్ బుక్ అది. లాస్ట్ విల్, అది రివీల్డ్ విల్ కాదు, స్పెసిఫిక్ విల్. నీ జీవితంలో దేవుడు నీకు ఉద్దేశించిన ఆయన యొక్క చిత్తం ఎలా కనుక్కోవాలనేది అక్కడ ఉన్నాయి. హౌ టు ఫైండ్ గాడ్స్ విల్ అంటే అది 3వ ఆస్పెక్ట్ ఆయన మాట్లాడాడు, మిగతా 2 లేవు దాంట్లో, రైట్. ఇది దేవుని చిత్తం అంటే అర్థం ఏంటి? నీ జీవితంలో దేవుని యొక్క చిత్తం ఉంటుంది. అది నువ్వు చేస్తే నీ యొక్క మరి జీవితం 3 పువ్వులు 6 కాయలు 12 ఇత్తనాలు 24 చెట్లు 48 ఉద్యానవనాలు ఇంకా ఎన్నో కోటలు అన్నీ చక్కగా ఉంటుంది నీ జీవితంలో. లేకపోతే అన్ని కింద మీద ఉంటుంది. అర్థమైంది? అది దేవుని యొక్క చిత్తం అంటే, రైట్. అది దేవుని యొక్క ఆశీర్వాదం నీ పైన ఉంటుంది, నీ తలపైన ఉంటుంది. నీకు పెద్దగా ఏమి దేవుడు పైన హంసతులికా తలపై పండబెట్టి వజ్ర కిరీటాలు వేసి ఒక పెద్ద నెక్లాస్ వేసి ఒక 20 తులాలు వడ్డాణమే ఈడుతాయి, అట్లేమి ఇయ్యడు. నీ జీవితం మంచిగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది, రైట్. ఏమున్నా ఏం లేకపోయినా సంతోషంగా ఉంటావు నువ్వు, నీ సంసారం అదే పచ్చని సంసారం మాత్రం ఉంటుంది, రైట్. అది కాబట్టి దేవుని చిత్తం మనం చేయాలి తప్పకుండా, రైట్. అది రెండవది వచ్చి 1వ అధ్యాయం 6వ వచనంలో దేవుని కృప, రైట్. ఇది తెలుసుకోవాలి. నేను చిత్తం గురించి ఎక్కువ చెప్పలేదు, రైట్. దేవుని కృపను గురించి ఇంకా మనం బైబిల్ స్టడీలో చూద్దాం కొంతవరకు, రైట్. దేవుని కృప ఏంటంటే గ్రేస్ ఆఫ్ గాడ్ అంటారు, రైట్. గ్రేస్ ఆఫ్ గాడ్, రైట్. మనకు ఒక చోట దయ కనికరం అని ఉంది, ఒక చోట కృప అని ఉంది, రైట్. ఈ యొక్క బైబిల్లో కింగ్ జేమ్స్ వర్షన్లో అయితే 171 సార్లు రాయబడి ఉంది బైబిల్లో కృప అనేది. 171 టైమ్స్ రాయబడిందంట కింగ్ జేమ్స్ వర్షన్ ప్రకారం. తెలుగు ప్రకారం నా దగ్గర స్టాటిస్టిక్స్ లేదు, రైట్. కాబట్టి మరి దేవుని యొక్క వాటికల్ కృప కనికరానికి దయకు తేడా ఏంటంటే కనికరము దయ మర్సీ అండ్ గ్రేస్, రైట్. అది ఈ రెండింటికి కొంచెం తేడా ఉంటుంది, రైట్. నువ్వు తప్పు చేస్తావు, రైట్. ఉదాహరణ, ఒకడు మంచిగా చదువుకున్నాడు అనుకుందాం, చిన్న ఎగ్జాంపుల్, నాకు ఎవరో చెప్పింది నేను మీకు చెప్తున్నా. మంచిగా చదువుకున్నాడు ఒకడు, మంచిగా ఇంజనీరింగ్ చదివిండు, బాగా చదివిండు, ఉద్యోగం రాలే, దొంగతనం చేయడం మొదలుపెట్టినాడు అని పట్టుకున్నారు పోలీసు వాళ్ళు. జడ్జి దగ్గర తీసుకెళ్ళినారు, మ్యాజిస్ట్రేట్ నిలబడి, ఏదిరా బాబు చూడ్డానికి చక్కకున్నావు, మరి దొంగతనం చేసినావా అంటే అవును సార్ అని. ఎందుకు చేసినావు అంటే మరి ఏం సార్ ఉద్యోగం రాలే, ఏం చేయాలి అంటానా. ఒక పని చేయి, ఇంకా ముందుకు మంచిగా అవుతావా? మంచిగా అవుతాను సార్. అదే మరి, లేకపోతే నీకు జైల్లో పంపిస్తా బిడ్డ, బొక్కలో దోస్తా అని అన్నాడు అనుకో. సార్ ఏం లేదు సార్, అంత మొత్తం మానేస్తాను సార్ అన్నప్పుడు వెంటనే జడ్జి ఏం చేస్తాడంటే, ఆయన దొంగతనం చేసిన కారణాన ఆయన మంచిగా అవుతాడని చెప్పిన సాక్ష్య కారణాన ఆయన నేను జైలుకి పంపడంలే, విడుదల చేస్తున్నా అంటే రూల్ ప్రకారం ఆయన ఎక్కడికి పోవాలా? జైలుకి పోవాలా. జైలుకి పోలేదనుకోండి, ఫ్రీ చేసేసినాడు, అది దయ. దాన్ని దయ అంటాడు. అంటే దేనికి నువ్వు శిక్షార్హుడవో ఆ శిక్షను నీపైన తప్పించడం అనేది దయ. కృప అంటే ఏంది? అరే ఒక పని చేయి, నీకు మంచిగా ఉద్యోగం ఇప్పిస్తా, మా కూతురు నుంచి పెళ్లి చేస్తా, నిన్ను అల్లుడుగా చేసుకుంటా, సరేనా అన్నాడు అనుకో, అది కృప. అర్థమైంది? కృపకు దయకు తేడా. అంటే అసలు వీడు డాకు మంగళ సింగ్, వాడు చదువుకున్నా కూడా దొంగ, అట్లా డోనికి సార్ ఉద్యోగం ఇప్పించి కూతురు నుంచి పెళ్లి చేస్తానంటే అసలు వారు అర్హుడేనా? అర్హుడు కాదు. కానీ తన ఇంటి అల్లుడుగా చేసుకున్నాడు, అది అర్థం. అది కృప అంటే అది. దేనికి మనం అర్హులం కాదో దేవుడు అది మనకి ఇవ్వడం కృప. ఏదైతే శిక్షింపబడాలో ఆ శిక్ష నుంచి మనం తప్పింపడం అని దయ. ఈ రెండు కృపా సత్యాలు శిలువ పైన కలుసుకున్నాయి. దట్ ఈస్ ది సీక్రెట్ ఆఫ్ క్రాస్. అర్థమైందా? అది కాబట్టి మరి కృపకు దయకు సింపుల్ నిర్వచనం చెప్పిన బైబిల్ ప్రకారంగా ఎన్నో రకాల అర్థాలు ఉన్నాయి.
రైట్. నేను వాటన్నింటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం సింపుల్గా ఆ అర్థం కూడా ఇక్కడ లోపల ఉంది. ఎన్నో వచనాలు ఉన్నాయి, వాటిని గురించి నేను ఎక్కువ చెప్పడం. సో ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే కృప అంటే ఏంది అని అర్థం. రైట్. కృపలో ఏ విధంగా ఈ కృపను మనం పొందుకుంటామనేది ఇంపార్టెంట్. హౌ వీ ఆర్ హౌ వీ అబ్టైన్ దిస్ ఈ యొక్క కృపకు ఎలా మనం పాత్రలమవుతాము అనేది చాలా ఇంపార్టెంట్. చూడండి, కీర్తనలు 45 అధ్యాయం 2వ వచనం. కీర్తన 45:2 ఎవరైనా తీస్తే చదవండి, లేకపోతే నేను చదివేస్తాను. రైట్. 45:2 ప్లీజ్. సామ్స్. నీవు అతి సుందరుడవై ఉన్నావు. రైట్. రైట్. ఆయన పెదవుల పైన దయారసం ఉంటుంది. రైట్. అంటే అర్థం ఏంటి? మన ఇంగ్లీష్లో అయితే వేరే ట్రాన్స్లేషన్ ఉంది. సో పాయింట్ వచ్చి ఆయన కృపామయుడు. ఎవరు? యేసు ప్రభు. ఆయన దగ్గరే దొరుకుతుంది, ఇంకెక్కడ దొరకదు. ఈ కృప అనేది ఎక్కడ మొట్టమొదట మనకు మెన్షన్ చేసినారంటే బైబిల్లో మనకు ఆదికాండం 6వ అధ్యాయం 8వ వచనంలో, అయితే నోహు యెహోవా దృష్టి యందు కృప పొందిన వాడు ఆయను. రైట్. అర్థమైందండి? సో అయితే నోహు యెహోవా మరి దృష్టి యందు కృప పొందినవాడు ఆయను. రైట్. అది కాబట్టి ఇక్కడ పాయింట్ ఏంటంటే, రైట్, మరి యేసు ప్రభువును అంటే యెహోవా దేవుణ్ణి ఈయనొక్కడే పూజించేవాడు ఆ రోజుల్లో. మరి ఆయనకు తెలియని ధర్మశాస్త్రము ఆ రోజుల్లో లేకపోయినా, నన్ను సృష్టించిన సృష్టికర్తకు నేను ఎప్పుడు లోబడి ఉండాలా, ఆయనందు నేను భయభక్తులు కలిగి ఉండాలా అన్న భావనలో ఆయన జీవించినాడు. ఇది దేవుడు చూసినాడు పైనుంచి. అందుకనే అక్కడ రాయబడింది. అరే రైట్. ఆయన యొక్క తరంలో యెహోవా చాలా తరాలు ఉన్నాయండి. రైట్. మరి అక్కడ నోహు మరి కృప పొందినవాడు ఆయన అని రాయబడింది. రైట్. కాబట్టి మన పాయింట్ ఏంటంటే, దేవుని యొక్క కృపను మనం పొందుకోవాలంటే యేసు ప్రభువును మన సొంత రక్షకునిగా అంగీకరించి ఉండాలండి. రైట్. తీతు గ్రంథము 2వ అధ్యాయం 11-14 వచనాల్లో అక్కడ మనకు క్లియర్గా రాయబడి ఉంది. తీతు గ్రంథం అండి. టైటస్ చాప్టర్ 2 ఫ్రమ్ 11 to 14. రైట్. ఫ్రమ్ 11 to 14 నేను చదువుతున్నాను అండి. ఏలైనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై అని ఉంది. దేవుని కృప ప్రత్యక్షం కావడం ఏంటి అంటే, ప్రత్యక్షం అంటే అర్థం ఏంటి? ఎ ఫామ్ విచ్ హాస్ కమ్ డౌన్ ఫ్రమ్ హెవెన్. ఆయన యేసు ప్రభు. సో యేసు ప్రభు పశువుల పాకలో మరియమ్మ గర్భంలో ధరించినప్పుడు ఈ భూమిపైకి ఏమొచ్చింది? కృప వచ్చింది. ఆయన ప్రత్యక్షమైనాడు. రైట్. అది అక్కడ రాయబడి ఉంది. సో అక్కడ ఆయన మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు అని ఉంది. చాలామంది అంటారు బైబిల్లో ఎక్కడుంది ఆయన దేవుడని. అనవసరమైన ఆర్గ్యుమెంట్స్ అని. ఇక్కడే ఉంది, ఇంకా చాలా చోట్ల ఉంది. ఆయన మామూలు దేవుడు కాదు, ఏమి మహాదేవుడు. అంత మాత్రం కాదు, ఆయన రక్షకుడైన యేసు క్రీస్తు. రైట్. కాబట్టి కృప ప్రత్యక్షమై అంటే ఇట్ ఈస్ అన్ ఎంబాడిమెంట్, ఇట్ ఈస్ అన్ మేనిఫెస్టేషన్ ఆఫ్ అన్ ఎంబాడిమెంట్ ఆఫ్ గ్రేస్ విచ్ హాస్ అపియర్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ క్రైస్ట్, హూ ఈస్ ద బిలవర్డ్ సన్ ఆఫ్ గాడ్. అండ్ హీ ఈస్ గ్రేట్ గాడ్ అండ్ ఆల్సో హీ ఈస్ రైట్ ది సేవియర్ ఆఫ్ ద వరల్డ్. తన ప్రజలను వారి పాపల నుండి ఆయన విమోచించడానికి ఆయనకు యేసు అని పేరు పెట్టుదు అని ఉంది. చాలా వచనాలు ఉన్నాయి, అన్నీ మనకు తెలుసు. సో పాయింట్ ఏంటంటే, ఇఫ్ యూ వాంట్ అబ్టైన్ గ్రేస్, రైట్, యూ షుడ్ హ్యావ్ బీన్ ది చైల్డ్ ఆఫ్ గాడ్. నువ్వు యేసు ప్రభువును సొంత రక్షకునిగా అంగీకరించి ఉండాలి. నీ పాపంలో ఒప్పుకొని ఉండాలి. ఒక రక్షణ దినమంటూ నీ జీవితంలో ఉండాలి. అప్పుడే ఈ కృపకు నువ్వు పాత్రునివవుతావు. రైట్. అది కాబట్టి ఇది కేవలం కృప ద్వారానే వస్తుంది. యు గెట్ సాల్వేషన్ ఓన్లీ త్రూ గ్రేస్. రైట్. కాబట్టి నీ గొప్పతనం ఏం కాదు, నా గొప్పతనం ఏం కాదు. అబ్బా నేను లక్కీ, అబ్బా నేను రక్షణ పొందిన. లక్కీ కాదు. లక్కీ అనే పదం అసలు బైబిల్లో లేనే లేదు. ఇఫ్ యు ఆర్ సేవ్డ్ ఇట్ ఈస్ త్రూ గ్రేస్. నీకు ఏదన్నా మంచి జరిగిందంటే నేను లక్కీ కాదు. ఏమని చెప్పాలా? అన్న ఎలా ఉన్నావన్నా, అన్న మస్తానా, స్కెచ్ చేసినా అన్న, అదిరిపోయిందన్న జీవితం, 3 పూలు 6 కాయలు అట్ట చెప్పకూడదు. ఏమని చెప్పాలా? అన్న ఐ యామ్ బై గ్రేస్ ఆఫ్ గాడ్. దట్స్ ఆల్. దేవుని కృప వల్లనే మంచిగా ఉన్నా అని చెప్పాలి. అంతే. నీ గొప్పతనం ఏం కాదు. అర్థమైంది? అన్న అబ్బా
ఒక రోజంతా ఉపవాసం ఉండి ప్రార్థన చేసినా కదా అదిరిపోయింది. ఎక్కడ అదిరిపోతుంది? నీ వల్ల ఏం అదరదు. అర్థమైంది? ఇవన్నీ ఉట్టి మాటలు మాట్లాడుతూ ఉంటాం మనం. రైట్? పాయింట్ అది కాదు. వాట్ ఎవర్ దట్ హ్యాపెన్స్ ఇన్ అవర్ లైఫ్, ఇట్ ఈస్ ఓన్లీ త్రూ గ్రేస్ ఆఫ్ గాడ్ విచ్ అన్ఎక్స్ప్లెయినబుల్. రైట్? దేవుడు కృపామేడండి. కృపకు ఎన్నో క్యారెక్టర్స్ ఉన్నాయి. ఇప్పుడు అయినా చెప్దాం, ముందు చెప్తూ ఉంటాం. రైట్? కాబట్టి పాయింట్ వచ్చి రైట్ మనకు చూడండి, యోహాను సువార్త 3వ అధ్యాయం రైట్ మరి 17వ వచనం, యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనం నేను ఒకసారి చదువుతున్నానండి. రైట్? జాన్స్ గాస్పుల్ చాప్టర్ 1 verse 14 ప్లీజ్. ముగిస్తానండి. రైట్? 1:14 రైట్? ఆ వాక్యం శరీరధారియే కృపాసత్య సంపన్నుడుగా మన మధ్య నివసించను. చూడండి, ఆ వాక్యము శరీరధారియే కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించను. అంటే క్రీస్తు ప్రభు పుట్టడంలో ఏమొచ్చిందండి? ఈ లోకానికి వాక్యం వచ్చింది. క్రీస్తు ప్రభు పుట్టడంలో ఈ లోకానికి ఏమొచ్చింది? కృప వచ్చింది. క్రీస్తు ప్రభు పుట్టడంలో ఈ లోకానికి ఏమొచ్చింది? సత్యం వచ్చింది. ఈ మూడు కలిసి శరీరం వచ్చింది. సో ఆయనే వాక్యం, ఆయనే సత్యం, ఆయనే జీవం అండి. రైట్? వాట్ ఏ బ్యూటిఫుల్ ఎక్స్ప్లెనేషన్ ఇన్ జాన్స్ గాస్పుల్ అండి. రైట్? కాబట్టి యేసుప్రభు ద్వారానే ఆ కృపకు మనం కావలం. రైట్? చూడండి, లూకాసు వార్త 1వ అధ్యాయం 79వ వచనంలో ఆ మాట ఉందండి. లూకాసు వార్త 1వ అధ్యాయం 79వ వచనం. రైట్? అక్కడ రైట్, తన ప్రజలకు రక్షణ జ్ఞానం ఆయన అనుగ్రహించినట్లు అని ఉంది. చీకటిలోను మరణ ఛాయలను మరి కూర్చుండే వారికి వెలుగునిచ్చుటకై ఆ మహావాత్సల్యతను బట్టి ఆయన మనకు అరుణోదయ దర్శనం అనుగ్రహించిన. ఈ ప్రపంచంలో కరెక్ట్గా ఏ రోజు సూర్యుడు ఉదయించినాడంటే యేసుప్రభు పుట్టినరోజే. అది మనకు ఆత్మీయ అరుణోదయం. రైట్? దట్ ఈస్ ది సన్ ఆఫ్ రైచియస్నెస్. రైట్? హూ హాస్ కమ్ అవుట్ రైట్ టు bestow upon the human beings grace, the word of God, the truth, right? All these things. అది కాబట్టి మనకు అదే లూకా సువార్త 5వ అధ్యాయం 32లో కూడా మాటలు ఉన్నాయి. ఎన్నో వచనాలు ఉన్నాయండి. లూకా సువార్త 5వ అధ్యాయం 32వ వచనంలో రైట్, మారు మనసు పొందుటకై నేను పాపులను పిలువచ్చేది కానీ నీతిమంతులను పిలవరాలేదు. వాట్ ఈస్ దట్ గ్రేస్? ఈ కేమ్ టు కాల్ ది సిన్నర్స్ అంటు రిపెంటెన్స్, నాట్ ద రైచస్. కాబట్టి పాపులను పిలవడానికి ఆయన వచ్చినాడు. అబ్బా నేను పాపినబ్బాని, చాలా పాపాలు చేసినాను అబ్బారి, అంత కాదబ్బారి, అట్లా కాదు, అరే అసలు ఇట్లా కాదు, నేను మందిరానికి వస్తే బాగుండదు, నేను ఆరాధన చేస్తే బాగుండదు, అరే నేను రాలేనబ్బా, నాకు యోగ్యత లేదని చాలామంది ఇంకా అసలు మారు మనస్సే పొందరు. దేవునికి కావాల్సింది నీలాంటి వాళ్ళే. అర్థమైందా? అది కాబట్టి యేసుప్రభుని అంగీకరించడం ద్వారానే మనము మరి ఈ యొక్క రక్షణను పొందగలమండి. పాయింట్ అది. రైట్? అది ఇంకా చాలా రకాలు ఉన్నాయండి దీని గురించి చెప్పడానికి. రైట్? నేను అన్ని గురించి చెప్పడం లేదు. రైట్? మరి ఈ యొక్క కృపను గురించి మరి ఇంకా తర్వాత మనం ముందుకు వెళ్దామండి. తర్వాత ఈ యొక్క బైబిల్లో 12 రకాల కృపలు ఉన్నాయండి. ఒక్కొక్క కృపకు ఒక కండిషన్ ఉంది. రైట్? నెక్స్ట్ మనం బైబిల్ స్టడీలో నెక్స్ట్ వారంలో చూస్తామండి. ఇప్పటికి మాత్రం ఇక్కడ ఆపేస్తాం. 1 కృప వెంబడి కృప, 2వది కృపా బాహుళ్యము, 3వది సమస్త విధములైన కృప, 4వది అధికమైన దైవ కృప, 6వది కరుణనొందించు ఆత్మ, 7వది మరి విస్తరించే కృప, మరి 8వది ఎక్కువ కృప, 9వది నానా విధములైన కృప, మరి 10వది చాలినంత కృప, 11వది కృపా మహదేశ్వరము, 12వది దావీదుకు చూపిన శాశ్వతమైన కృప. ఇన్ని రకాలు ఉన్నాయండి. ప్రతి కృపకు ఒక కండిషన్ ఉంది. అది చేసుకుంటూ పోతే వీ కెన్ అచీవ్ ద లెవెల్స్ ఆఫ్ గ్రేస్. కృపలో ఉన్న మెట్లను మనం దాటి ఎక్కితే క్రీస్తు యొక్క సంపూర్ణ సౌందర్యం మనం చూడవచ్చు. రైట్? కాబట్టి అటువంటి ఉద్దేశంతో మరి పౌలు మహాశయుడు కొలస్సీ పత్రిక రాస్తూ, బాబు నీ వలన నా వలన ఎఫ్రా వలన ఏం కాదు, కేవలం త్రూ ది గ్రేస్ ఆఫ్ క్రైస్ట్ అవర్ లార్డ్, దేవుని యొక్క కృపను బట్టే మనం జీవితంలో ముందుకు పోగలము అని చెప్తూ ఆ పత్రికను రాసినట్టు చూస్తాం. కాబట్టి నెక్స్ట్ మనం వారంలో ప్రభుచిత్తమైతే మరి లెవెల్స్ ఆఫ్ గ్రేస్ అంటే మరి కృపలో ఉన్న అంతస్తులు, ఒక కృపను ఏ విధంగా మనం పొందుకుంటాం, దానికి మనమంటూ చేయాల్సింది ఏంది, మనం ఎలాంటి విధేయత ఆయనకు చూపించాలో, మనం ఏ విధంగా బతకాలా అనేది మనం తర్వాత చూద్దామండి. దేవుడు తన వాక్యం దీవించును కాక.
దయచేసి ప్రకటన వినండి. దయచేసి ప్రకటన వినండి. రేపు ప్రార్థనా దినము శుక్రవారం సాయంకాలము 6:30 గంటలకు ప్రార్థన కొరకే మనం కూడుకుంటాం, సంఘ ప్రార్థన కొరకు. దయచేసి అందరూ కూడా ప్రార్థనకు మందిరానికే రావాలి. దేవుని యొక్క ఆశీర్వాదము మనం పొందాలన్నా మన ప్రార్థనలు దేవుని యొక్క సన్నిధికి చేరాలన్నా గృహాల్లోనూ వ్యక్తిగతంగానూ చేస్తాం, మంచిదే. కానీ సంఘముగా ప్రార్థన చేయడానికి గొప్ప బాధ్యత మనకుంది. వాక్యం చెప్తుంది కదా, ఎక్కడ నా నామం 2-3 కూడి ఉంటారో అక్కడ నేను ఉంటాను. వారు ఏది భూమి మీద బంధిస్తే పరలోకంలో అది బంధిస్తాను. దేనిని భూమి మీద వారు విప్పుతారో అక్కడ నేను విప్పుతాను. ఈ గొప్ప అధికారం ప్రభువు సంఘముగా ఇచ్చినాడు. కాబట్టి ఈ సత్యాన్ని మనం గుర్తించి సంఘ ప్రార్థనకి రేపు సాయంకాలం 6:30 గంటలకు రావాలని కోరుచుంటున్నాం. ఆ విధముగా మరి సహోదరుల యొక్క కూడిక మంగళవారం సాయంకాలం 5 గంటలకు ఉంటుందండి. అది అయిపోయిన తర్వాత వెంటనే సండే స్కూల్ ఉపాధ్యాయులు ప్రార్థన కొరకై కూడుకుంటారు. తర్వాత వచ్చే ఆదివారం ప్రభుదినము ఉదయం 10 గంటలకే మనం ఆరాధన కొరకై కూడుకుంటాం. ఆ విధముగా మళ్ళీ చివరిగా వచ్చే థర్స్డే సాయంకాలం 6:30 6:30 గంటలకు మనం ప్రార్థన కొరకై మనం కూడుకుంటాం. ఎన్నో శ్రేష్టమైన విషయాలు దేవుని వాక్యం నుంచి ఆయన దాసుని ద్వారా ప్రభు బయలుపరుస్తుంటుండగా మేలు పొందాలి, ఆశీర్వాదం పొందాలి. విన్న వాటిని మన హృదయంలో దాచుకుని దాని ప్రకారంగా మనం నడుచుకోవాలి. అప్పుడే మనకు ఆశీర్వాదం కలుగుతుంది. అంతేకాని వచ్చినందువలన విన్నందువలన ఏమీ ఆశీర్వాదం రాదు. వినిన దాన్ని ప్రకారంగా నడుచుకున్నట్టు అది ప్రాముఖ్యమైనది. అట్లా చేయకపోతే విన్నది వ్యర్థమైపోతుంది కదండి. కాబట్టి దేవుని యొక్క వాక్యము కొరకై మనం నెక్స్ట్ మరలా థర్స్డే ఈవినింగ్ 6:30కి మనం కలుసుకుందాం. మీరు ప్రార్థనలో జ్ఞాపకం పెట్టుకోవాల్సినవి దయచేసి అదినాల్లో మార్చి 10, 11, 12 తారీఖుల్లో ప్రత్యేక కూడికలు ఏర్పాటు చేయబడినాయి. దయచేసి మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకునండి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమల తండ్రి, పరిశుద్ధ ప్రభువాని కొందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ సాయంకాల సమయంలో దయగల తండ్రి, నీ దివ్యమైన వాక్యాన్ని నేను మా దృష్టికి తీసుకొచ్చినటువంటి అనేకమైన విషయాలు కొలస్సీలకు రాసిన పత్రిక నుంచి ప్రభువా కొన్ని విషయాలను మాతో మీరు మాట్లాడుతూ వచ్చినారు. దైవభక్తుడు అపోస్తలుడైన పౌలు ఆయన సంఘమును దయగల తండ్రి ఎంతగానో ప్రేమించిన వాళ్ళ ఈ భారంతో అక్కడ ఉన్నటువంటి విశ్వాసుల యొక్క ఆత్మీయ ఎదుగుదల కొరకై క్రీస్తు ప్రభువారి యొక్క ఔన్నత్యమును, ఆయన గొప్పతనాన్ని ఆ సంఘానికి బయలుపరుస్తూ రాసి ఉంటున్నాడు. దేవుని యొక్క వాక్యము గురించి, కృప గురించి, ఆయన సంఘము గురించి, ఆయన యొక్క రాకడి గురించి, ఆయన యొక్క ప్రత్యక్ష గురించి ఎన్నో విషయాలు వ్రాసి ఉంటున్నాడు. దేవుని జ్ఞానం గురించి వ్రాసి ఉంటున్నాడు. దేవుని తండ్రి, ఈ విషయాలు ప్రభువా మేము ఒక్కొక్కటిగా మేము నేర్చుకోవడానికి ప్రభువా మాకు సహాయం చేయమని ప్రార్థిస్తుంటున్నాం. ఈ దినాన్ని మీరు మాట్లాడినటువంటి దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క కృప, ఆయన నీ ప్రజలముగా రక్షింపబడిన తరువాత, నీ సొత్తుగా సాంపాద్యంగా చేసిన తరువాత, నీ ఇంటికి చెందిన వారముగా, విలువ పెట్టి కొనబడిన వారంగా, ఇంకా జీవితం లోకములకు కాదు కానీ ప్రభువు కొరకమే జీవించవలసి ఉన్నాం. కాబట్టి
ఆయనకి ఇష్టమైనదే మేము ఎల్లప్పుడూ చేయాలి. క్రీస్తు ప్రభువారు దాన్ని చేసి ఉన్నారు. దైవభక్తులు ఆ విధముగా వారు కూడా దేవుని చిత్తాన్ని వారు జరిగించి వారి సాక్షులుగా మా ముందు ఉండి వెళ్ళినారు. కాబట్టి క్రీస్తు ప్రభువారి యొక్క అడుగుజాడలో మేము నడవాలి. మాకు ముందు వెళ్ళినటువంటి భక్తుల యొక్క అడుగుజాడలో మేము నడవాలి. కాబట్టి ప్రభు యొక్క చిత్తం నెరవేర్చితే మాకెంతో ఆశీర్వాదకరం. దేగల తండ్రి, ఆ విధముగా నాయన సార్వత్రికమైన సంఘము నాయన బయలుపరచబడిన యొక్క నీ చిత్తము, సార్వత్రిక చిత్తము, దయగల తండ్రి, నీ దేశంపైనటువంటి దేవుని యొక్క చిత్తంలో మేము ఉండగలటం సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. కృపగలనైనా దేవుని కృప, సర్వకృపానిధేగు దేవుని ద్వారా మేము పొందుతున్నటువంటి ఈ కృప, దేనికి మేము అర్హులం కాదు, దానికి మమ్మల్ని అర్హులుగా చేస్తున్నటువంటి దయగల దేవుడు ప్రభువా నేను స్తుతించి ఆరాధిస్తూ ఉంటున్నాం. కృపగలనైనా ఆ విధముగా దయగల తండ్రి, సంపూర్ణమైన యొక్క కృపలో మమ్మల్ని మీరు భద్రపరుస్తూ, నిత్యత్వం కొరకై మమ్మల్ని మీరు ప్రభువా సిద్ధపరుస్తూ, ఈ కృప ద్వారానే ప్రభువా మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకుంటున్నందుకు వందనాలు. దీనిలో కొన్ని కృప అనుగ్రహించేవాడు. ఎప్పుడు మేము దీనిలోమో, ఎప్పుడు మేము తగ్గించుకుంటామో, ఎప్పుడు ప్రభువా మమ్మల్ని మేము హెచ్చించుకోకుండా తగ్గించుకుంటామో అప్పుడే నీ కృప మమ్మల్ని ఆవరిస్తూ ఉంటుంది. ఆ విధముగా ప్రభువా ఈ యొక్క భౌతిక ఈ జీవితంలో మేము నీ యొక్క ఆశీర్వాదం పొందుట కొరకే నీ కృపను మాకు సమృద్ధిగా దయచేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. ఎందుకనగా మీరే ఈ లోకంలోని కృపా సత్య సంపూర్ణుడిగా వచ్చి ఉంటున్నారు. నీ అందే ఈ కృప దాచబడి ఉంది. ప్రభువా సహాయం దయచేయం. వచ్చిన వారందరిని బట్టి వందనాలు తండ్రి. క్షేమంగా మరలా తిరిగి మా గృహాలు వెళ్ళడానికి మాకు సహాయం దయచేయం. నీ దాసుని మీరు ఆశీర్వదించము. రాను దినాల్లో బలముగా ఆయన ప్రభువా మీరు వాడుకోమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. దయగల తండ్రి, నాయన ఈ సమయంలో మరి సోదరుడు ప్రసాదరావు గారి కుమార్తె నాయన రూత్ ఫీబీ, వారి యొక్క భర్త అయినటువంటి సహోదరుడు నాయన మరి వారి ఇరువురు కెనడాకి బయలుదేరి వెళ్ళి ఉంటుండగా క్షేమంగా వారిని మీరు చేర్చున్నా నమ్ముతూ నేను స్తుతించి ఆరాధిస్తూ ఉంటున్నాం. ఆ విధముగా భార్య భర్తల్ని, సోదరుడు రావు, సహోదరి రూత్ ఫీబీ వారిని ఆ దేశంలో మీరు సాక్షులుగా ఉంచి ప్రభువా వారి నీ కొరకై నీ ప్రజల మధ్యలో వారు మాదిరికరమైనటువంటి జీవితం కలిగి ఉండి దేవునికి సేవకులుగా వారు అక్కడ వారు ఎదుగుటకును దేవుని ప్రజలకు ఆశీర్వాదకరంగా ఉంటకును సహాయం చేయమని ప్రార్థన చేసుకుంటుంటున్నాం. దయగల తండ్రి, సమయంలో సహోదరి నిరంజనరావు గారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం. సహోదరికి బాగోలేదని ప్రభువా ప్రార్థిస్తుంటున్నాం. సహోదరితో మాట్లాడడానికి కూడా సహాయం చేస్తున్నారు. దయగల తండ్రి, నిరంజన గారిని కూడా జ్ఞాపకం చేసుకుని వారి యొక్క శరీరంలో ఉన్నటువంటి అనారోగ్యం ద్వారా ఎంతో వారి ఇబ్బంది పడుతుంటుండగా వృద్ధాప్యంలో ఉన్నారు. ప్రభువా దర్శించము, సహాయం దయచేయము. విశ్వాసంలో బలహీనులు కాక దయగల తండ్రి దిగులు పడక చింతపడక ప్రభువునందు వారు ధైర్యం పొందడానికి దయగల తండ్రి మీరే వారికి తోడు ఉండమని ప్రార్థన చేస్తుంటున్నాం. నీ ప్రజలుగా మేము తిరిగి వెళ్తుండగా నీ ఆశీర్వాదంతో మనం పంపించము. వందన స్తుతులు చెల్లిస్తూ మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారికి పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, క్రీస్తు ప్రభు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ ఆయన ప్రజలైన మన అందరికీ సదాకాలము తోడుగా ఉండునుగాక. ఆమేన్.